దేవునికి స్తోత్రం. వాక్య భాగంలోకి వెళ్ళిపోదాం. ఎవరైనా మీకు దేవుడు నమ్ముకున్న వాళ్ళు కనబడితే మీరు కొత్త నిబంధన గ్రంథాన్ని ఇస్తారు, రైట్? అవును కదా. ఒక పత్రిక ఇచ్చి యేసుని గురించి పరిచయం చేస్తారు. నేను అడుగుతున్నాను, మీలో ఎంతమంది కొత్త నిబంధన గ్రంథాన్ని చదివారో పూర్తిగా? అది చిన్న పుస్తకంలో నుండి, పెద్ద బైబిల్ కాకుండా చిన్న పుస్తకంలో నుండి. నేను అడిగితే చాలా తక్కువ మంది ఉంటారు. ఎందుకంటే మన దగ్గర ఉన్న పెద్ద బైబిల్ కనుక మనం చిన్న వాటిలో చదవడానికి అంత సముఖత చూపించం. మనకు అందులో చదివితేనే సరిగ్గా అర్థం కాలేనే స్థితిలో మనం ఉన్నప్పుడు ఎవరో అసలు దేవుడు అంటే పరిచయం లేనోడికి అది చదవాలని ఆసక్తి కానీ అందులో ఉన్న విషయాలు కానీ ఎలా అర్థం అవుతాయి? నేను ఒక మాట చెప్తాను మీకు. ఎవరికైనా దేవుడు తెలియని వానికి, దేవుడు అసలు అంటే ఎవరో తెలియని వానికి మీరు ఏవైనా బైబిల్లో నుండి చదివించాలని అనుకున్నారనుకోండి, ఈ ప్రసంగి గ్రంథాన్ని ఇవ్వండి, బాగా అర్థమవుతుంది. ఏం నేర్పిస్తుంది ఇందులో అంటే జీవిత పరమార్థాన్ని నేర్పిస్తుంది. జీవిత పరమార్థం. ఒక మాట చెప్పిన, యెహోవా అనే మాట కనబడదండి ప్రసంగి గ్రంథంలో. అసలు దేవుడు ఎవరైనా పర్వాలేదు, నన్ను ఆధ్యాత్మికంగా నడిపిస్తే చాలు, ఏ మతమైతే ఏంటి అని ఆలోచించేవాడికి ఈ ప్రసంగి గ్రంథం ఇవ్వండి, బాగా అర్థమవుతుంది. అందులో ఎక్కడ యెహోవా అని ఒక దేవుడి పేరు కనబడదు. దేవుడు 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 అనే రాసి ఉంటాం. కాబట్టి చదివినప్పుడు అలాంటి వాడికి ఈ గ్రంథం బాగా సూట్ అవుతుంది అన్నమాట, బాగా అర్థం అవుతుంది కూడా. నిజానికి ఈ ప్రసంగి గ్రంథాన్ని గురించిన కొన్ని పరిచయ వాక్యాలు చెప్తాను. పాత కాలంలో నాగరికతలు 2500 సంవత్సరాల క్రితం, 3000 సంవత్సరాల క్రితం, దావీదు కాలం నాటి, సొలొమోను కాలం నాటి, దేవుడు ఇశ్రాయేలీయులకు ధర్మశాస్త్రం ఇచ్చినంతటి దూరమైన కాలం నాటి ఈ ప్రపంచ పరిస్థితులు ఆలోచించామనుకోండి, మనం కొన్ని నాగరికతలు ఉండిపోయాయి. మన భారతదేశం కూడా ఈ సింధులోయ నాగరికత నుండి వచ్చిందని కొంతమంది అభిప్రాయం. అక్కడి నుంచే మన నాగరికత ఇక్కడ పుట్టుకొచ్చిందంట. ఎక్కడ నదులు ఉంటాయో అక్కడ జనావాసాలు ఉంటాయి కనుక ఈ సింధు అనే నది పరివాహక ప్రాంతంలోనే మన వాళ్ళు బతికారు, మన పూర్వీకులు. వాళ్ళు అక్కడ నుండి వలస వచ్చేసి భారతదేశంలో చిట్ట చివరి ప్రాంతంలో, ఈ దక్షిణ భారతదేశంలో, ఉత్తర భారతదేశంలో తిష్ట వేసుకున్నారు కనుక దీనికి ఆ పేరు వచ్చిందని కూడా చెప్పేవాళ్ళు లేలేదు. సో నాగరికతలు ఎక్కడ ఉంటాయంటే సముద్రం ఎక్కడ ఉంటాయి, నది పరివాహక ప్రాంతం ఎక్కడ ఉంటాయి. కానీ మీరు ఒక 4000 సంవత్సరాల క్రితం వెనక్కి వెళ్ళిపోయారనుకోండి, ఈ భూమి మీద అతి తక్కువ చోట్ల మాత్రమే నాగరికతలు ఉన్నాయి. ఒకటి సింధులోయ నాగరికత, 2 ప్రాచీనమైన నాగరికత ఐగుప్తు నాగరికత, 3 సుమేరియన్ల నాగరికత, 4 ఇశ్రాయేలీయుల దగ్గర ఉండే నాగరికతలు అన్నమాట ఇవన్నీ. ఇలాంటి నాగరికతల్లో ఒక పెద్ద ఆయన, సుమేరియన్ నాగరికతకు చెందిన గిల్గమేష్ అనే ఒక ఆయన ఉన్నాడండి. మీకు అర్థం కాకపోయినా జాగ్రత్తగా వినండి, చివరికి వెళ్ళిన దీని సారాంశం మీకు అర్థమైతే చూడండి. గిల్గమేష్ అని మీరు గూగుల్లో సెర్చ్ చేయండి మాట, ద ఎపిక్ ఆఫ్ గిల్గమేష్, గిల్గమేష్ కావ్యం అని ఒకటి ఉంటుంది. ఎందుకు ఈ మాట చెప్పానంటే, గిల్గమేష్ లో ఎన్కిండు అనే ఒక వ్యక్తి ఉంటాడు. ఆ ఎన్కిండు అనే అతను జీవిత పరమార్థాన్ని రాయాలని ప్రపంచమంతా ప్రయాణం చేసి అందరినీ ఇలా కదిపి, బాబు ఎలా ఉంది నీ లైఫ్ అని అడిగి, ఏం చేస్తున్నావు నువ్వు, నీకు ఏమనిపిస్తుంది, డబ్బులు ఉన్నాయా, నీకు డబ్బులు ఉన్నందుకు నువ్వు ఎలా ఫీల్ అయ్యావు అని అడిగి, నీకు పిల్లలు ఉన్నారా, నువ్వు పిల్లలు ఉన్నందుకు ఎలా ఫీల్ అయ్యావు అని అడిగి, అరే నీకు పిల్లలు ఉన్నారా, పెళ్లి చేసుకున్నావా, ఎన్ని పెళ్లిళ్ళు చేసుకున్నావు, 100, నీకు పెళ్లిళ్ళు అయితే ఎలా ఉంది అని అడిగి, ఇలా మనిషిలోని ప్రతి ఆలోచనని, జీవిత పరమార్థాన్ని నేర్పించడానికి ఒక పుస్తకంలా రాసినాడు. 4000 సంవత్సరాల క్రితం మీరు ఆలోచించండి. నిజానికి 4000 సంవత్సరాల క్రితం పుస్తకాలు లేవు. అప్పటికి చర్మాల మీద రాసే ఆ అలవాటు కూడా రాలేదు, అంత టెక్నాలజీ కూడా రాలేదు. అతను ఏం చేసాడంటే రాళ్ల మీద, ఈ ప్లేట్స్ అంటారు వాటిని, టాబ్లెట్స్ అంటారు, ఆ రాళ్ల మీద తను రాసిన జీవిత పరమార్థం, ప్రపంచమంతా తిరిగి కనుక్కున్నాడు కదా, ఈ పరమార్థాన్ని చెక్కించేటట. అంటే మనుషులు కూడా ఈ భూమి మీద మనిషిగా 40 సంవత్సరాలు 50 సంవత్సరాల్లో బ్రతికి చచ్చిపోతున్నాం, ఇది కాదురా జీవితం. ఇలా నేను పెద్ద మనిషిని అడిగాను, ఆ పెద్ద మనిషి జీవిత పరమార్థం అంటే ఏంటో చెప్పాడు అని మన కోసం రాసించిన వాళ్ళు కూడా ఉన్నారు. నేను ఎలా ఓ పెద్ద మనిషిని అడిగాను, ఆ పెద్ద మనిషి జీవితం గురించి ఇలాంటి మంచి మాటలు చెప్పాడు, వినరాపో అని రాసిన వాళ్ళు కూడా ఉన్నారు మన కోసం. అంటే మనిషి అన్వేషణ ఈ 50-60 సంవత్సరాల జీవిత కాలంలో ఈ జీవితానికంటూ ఒక పరమార్థం ఉండాలి అని అన్వేషిస్తూనే వచ్చాడు.
కానీ ఎవరు చెప్పాలి మనకి? ఎవరు చెప్తే ఈ జీవిత పరమార్థం కరెక్ట్ వేలో నడుస్తుంది? ఎలాంటి వాళ్ళు గైడెన్స్ ఇవ్వాలి? అరే ఇలా ఉండాలిరా జీవితం అని. నిజానికి పిల్లలకి పరీక్షల టైం ఇది, 10వ తరగతి వాళ్ళకి, ఇంటర్మీడియట్ వాళ్ళకి. రేపు లేదు ఎల్లుండి ఇంటర్మీడియట్ వాళ్ళకి పరీక్షలు స్టార్ట్ అవుతాయి. ఇంటర్మీడియట్ వాళ్ళు పరీక్షలు రాసేటప్పుడు వాళ్ళ కోసం ఎలా రాయాలి పరీక్షలు అని చెప్పడానికి ఎవరు వస్తారు చెప్పండి మీరు? చదువులో పేలైపోయినాడు వస్తాడా? ఎవరు వస్తారు? బాగా చదువుకున్నాను పట్టుకొస్తాం మనం. పట్టుకొచ్చి ఇక్కడ నుంచోబెట్టి పిల్లలకు పరీక్షలు ఎలా రాయాలో చెప్పు బాబు అంటాం, బాగా చదువుకున్నాం. అంతేనా? ఇప్పుడు జీవిత పరమార్థాన్ని మనకు నేర్పించాలనుకోండి, ఎవరు రావాలి? ఈ భూమి మీద డబ్బులు ఎక్కువ ఉన్నవాడు, ఈ భూమి మీద ఎక్కువ పెళ్లిళ్ళు చేసుకున్నవాడు, ఈ భూమి మీద రాజుగా సకల అధికారాలు ఉన్నవాడు, ఈ భూమి మీద తనకు ఒక ముద్ర వేసుకుని ప్రపంచమంతా తన వైపు చూసేలా ఆకట్టుకున్నవాడు ఎవడని ఉంటే చెప్పాలి. అంతే కదా? ఇంట్లో డబ్బులు బాగా ఎక్కువ ఉన్నవాడే డబ్బుల గురించి చెప్పాలంటే చెప్తాడు. అరే డబ్బులు ఉన్నాయా, దాన్ని సంపాదించడానికి ఏం చేయాలి, అసలు మనం సంపాదించాలా, సంపాదించిన తర్వాత ఏంటి పరిస్థితి అని అడిగితే ఎవరు చెప్తారు మనకి? డబ్బులు ఉన్నవాడే చెప్తాడు. పిల్లలు ఉన్నారా? పిల్లలు ఉన్నవాడికి తెలుస్తుంది. అరే పిల్లల్ని కనాలా వద్దా, నాకు సజెషన్, నాకు పెళ్ళి అయింది కొత్తగా అయిపోయింది. మీలో పిల్లలు చాలా మంది ఉన్నారు. నేను అడుగుతాను, మేము అమ్మ పిల్లలు పర్లేదా, నేను పిల్లల్ని కనవచ్చా, నేను తండ్రిని అవ్వచ్చా, పర్వాలేదా అని అడిగాను అనుకుంది, నాకేం చెప్తారు చెప్పండి? పిల్లలు ఉండాలండి, రేపు పొద్దున కనీసం మనం చచ్చిపోయిన తర్వాత మన తలకాడ రాయట్టాలంటే పిల్లలు ఉండాలండి అంటారు. ముసలోడు అయిపోయిన తర్వాత నేను చూడాలంటే పిల్లలు ఉండాలండి. అసలు పిల్లలు ఉంటే దాని వెనకాల ఉన్న ఆనందమే వేరండి. నీకేం తెలుసు, నేను ఆగమని వచ్చాను అని అంటారు నన్ను. ఇలాగే పిల్లల గురించి చెప్పాలన్నా, పెళ్లిళ్ళ గురించి చెప్పాలన్నా, బాగా పెళ్లి తీసుకున్న పెద్ద ఆయన ఎవరో గురించి చెప్పాలి మనకి. అంతేనా? సో ఇలా చెప్పే ఆయనే ఈ మాటలు చెప్పాడండి. జీవిత పరమార్థం నేర్పించే ఈ ప్రసంగి గ్రంథాన్ని రాసిన వ్యక్తి ఈ భూమి మీద సకల విద్యలు అభ్యసించినోడు, బాగా బతికినోడు, డబ్బులు ఎక్కువ ఉన్నవాడు. కొన్ని పరిచయ వాక్యాలు చెప్తాను మీకు ప్రసంగి గ్రంథాన్ని గురించి. మీరు యోబు గ్రంథం, కీర్తనల గ్రంథం, సామెతల గ్రంథం, ప్రసంగి గ్రంథం, పరమగీతాల గ్రంథాన్ని లైన్లో చూశారు, 5 ఉంటాయి. ఈ 5టిని బైబిల్ జ్ఞాన సాహిత్యం అని చెప్పింది. అసలు ఈ భూమి మీద ఈ 5 గ్రంథాలు చదివినోడ ఇంటెన్షన్ ఒకలా ఉంటుందండి, అది ఆలోచన విధానం ఒకలా ఉంటుంది. కేవలం నామకార్థంగా ఏదో బడికి వెళ్ళేటప్పుడు, ఊరు వెళ్ళేటప్పుడు, డ్యూటీకి వెళ్ళేటప్పుడు క్యాలెండర్లో ఒక మాట చదివేసుకుని వెళ్ళిపోయి బ్యాచ్ కది. వాటిని కూలంకషంగా పరిశీలించి భక్తులు ఎలాంటి పరిస్థితుల మధ్య గ్రంథాలు రాశారో నిజంగా అర్థం చేసుకున్నాం అనుకోండి, చాలరా జీవితం అని అనిపిస్తుంది. అలాంటి గ్రంథాలకు జ్ఞాన సాహిత్యం అంటారు. వాటిని ఏముంటుందయ్యా ఒక్క మాటలో చెప్పు ప్రసంగి గ్రంథంలో అంటే వైరాగ్యం ఉంటుంది. ఈ భూమి మీద దేన్ని అసహించుకుంటాడో ఉంటుంది. అలా ఈ భూమి మీద బాగా వైరాగ్యం చెందిన ఒక గొప్ప వ్యక్తి తన చివరి కాలంలో, తన జీవిత చివరి కాలంలో ఈ భూమి మీద సూర్యుని క్రింద తను చూసిన విషయాలన్నిటి మీద అతను ఎలా రెస్పాండ్ అయ్యాడో, దాని గురించి అతను నిజంగా ఎలా ఫీల్ అయ్యాడో, ఎంత బాధను వ్యక్తం చేసాడో ఉంటుంది అన్నమాట. ఒక్క లైన్లో చెప్పాలంటే, కష్టపడ్డావు, ప్రయాసపడ్డావు, ఏదో సాధించేసావు, నీకు సంతృప్తి లేదు, చూసావు, ఇదంతా వ్యర్థం అంటాడు ఒక్క లైన్లో చెప్పాలండి. మళ్ళీ చదువుతాను ఈ మాట. కష్టపడ్డావు, ప్రయాసపడ్డావు, ఏదో సాధించేసావు, కానీ నీకు తృప్తి లేదు, చూసావా, ఇదే జీవిత పరమార్థం అంటే అని నేర్పించాడు. మరి ఏం చేయాలి? ఈ భూమి మీద నాకు కనిపించిందంతా వ్యర్థమే తెలుసా నీకు అని చెప్పాడు ఒక లైన్లో. నిజానికి ఇంగ్లీష్లో 4 మాటలు మాట్లాడుకుంటే ఇలా ఉంటుంది, ఈ జీవితం మీనింగ్లెస్ అట, మీనింగ్లెస్ అర్థం లేనిది, పాయింట్లెస్ అట, ఒక గురి లేనిది, నాన్ సెన్స్ అంట, అసలు సెన్స్ లేనిది. అలాంటి సూర్యుని క్రింద మనం బ్రతుకుతున్నాం ఈ జీవిత కాలం. ఏంటి, భూమి మీద సకల విద్యలు అభ్యసించినోడు, డబ్బులు బాగా సంపాదించినోడు, ఎక్కువ మంది భార్యలు కలిగినోడు, అసలు తను అనుకున్నాడంటే టేబుల్ మీద బోలెన్ని వెరైటీస్ పెట్టుకుని తినగలిగినోడు, తను అనుకున్నాడంటే తనకు నచ్చిన కాస్ట్యూమ్ బట్టలు డిజైన్ చేసుకోగలడు, అంత గొప్ప వ్యక్తి చెప్తున్నాడు ఈ మాట. ఎవరి వ్యక్తి చెప్పండి? సొలొమోన్. సొలొమోన్ నిన్న మామూలుడు అనుకుంటున్నారా మీరు? ఆనాటి ఇశ్రాయేలీలు రెండు రాజ్యాలు కలిపి ఉన్న ఉమ్మడి ఇశ్రాయేలు రాజ్యానికి 3వ రాజు ఇతను. ఊహించుకోండి, ఇశ్రాయేలు రాజ్యం వంటి రాజ్యం ఆనాటి సమకాలీన ప్రపంచంలో ఇంకోటి లేదు. ఎందుకు ఆ మాట చెప్పారు? వాళ్ళు అతిశయించేది, వాళ్ళ గర్వపడేది, వాళ్ళ వెనకాల నుండి యుద్ధం చేసేది ఎవరో? దేవుడు. కాబట్టి తిరుగులేని రాజ్యం అది. ఇలాంటి తిరుగులేని రాజ్యానికి 3వ రాజు అయ్యాడు సొలొమోన్. అంతకు ముందే వాళ్ళ నాన్న సుస్థిరమైన పరిపాలన జరిగించాడు.
వాళ్ళ నాన్న చేసిన పరిపాలన చూస్తే కళ్ళు పెద్దవి అయిపోతాయి, మనకి చెవులు పైకి వచ్చేస్తాయి. అంత గొప్ప పరిపాలన చేశాడు. వాళ్ళ నాన్న జయించిన రాజ్యాలన్నిటిని బట్టి అతని రాజ్యం ఆ పక్కనుండే మెసొపొటేమియా నాగరికత వరకు విస్తరించిందట. ఈ పక్కనుండే ఈజిప్టు నాగరికత వరకు విస్తరించిందట. ఈ భూమి మీద అతిపెద్ద ఆనాటి సమకాలీన ప్రపంచంలో అతిపెద్ద రాజ్యం అయిందట దావీదు గారి ప్రపంచంలో, దావీదు గారి టైంలో ఆ రాజ్యం. అలాంటి రాజ్యానికి 3వ రాజుగా ఉన్నాడు ఎవరైనా? సొలొమోను. నీకు తెలుసా సొలొమోను 20 సంవత్సరాల వయసులో రాజు అయ్యాడు. సోదరు చెప్పండి, ఎన్ని సంవత్సరాల వయసు? 20 సంవత్సరాల వయసు. అసలు 20 సంవత్సరాల వయసు ఉన్నవాడు ఎవడైనా రాజు అయితే ఆడికి అంత మెచ్యూరిటీ ఉంటుందో చెప్పండి. చెప్పండి. ఓటు వేయాలంటే 18 సంవత్సరాలు ఉండాలి కనీసం. పెళ్లి చేయాలంటే 24 సంవత్సరాలు ఉండాలి కనీసం. రాజు 20 సంవత్సరాలు అప్పుడు అయ్యాడంటే ఈడేం పరిపాలన చేస్తాడురా అని అనుకోవచ్చు మనం. ఎలాంటి పరిపాలన చేశాడు తెలుసా? 40 సంవత్సరాలు సుస్థిరమైన పరిపాలన చేశాడు. 40 years, 40 సంవత్సరాలు మామూలు విషయం కాదు. మనం ఏ ప్రభుత్వాన్ని ఎక్కించినా 5 లేదా 10, అంతా కష్టపడితే 15 సంవత్సరాలు అంతే. తర్వాత ఆటోమేటిక్గా అదే దిగిపోతుంది, మనం తెంపక్కలేదు, అంతేనా? కానీ సొలొమోను రాజుకి ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు? 40 సంవత్సరాలు. అతను చేసిన పరిపాలన ఎలాంటిదో తెలుసా? అతనికి ఆయన ఒక టైటిల్ ఇచ్చాడండి. ఏమనంటది? ఫిలాసఫర్ కింగ్ అని. ఇంగ్లీష్లో ఫిలాసఫర్ అంటే తత్వవేత్త అని, కింగ్ అంటే రాజు అని. ఇది ఒక భక్తుడు ఇచ్చిన టైటిల్ సొలొమోను గారికి, ఫిలాసఫర్ కింగ్ అని. ఏంట చిన్న మాట కాదు. రాజు అంట ఫిలాసఫీని బోధిస్తాడట, తత్వాన్ని బోధిస్తాడట. ఆయన కేవలం తీర్పులు తెచ్చేవాడు కాదు. ఆ రాజు యుద్ధాలు చేసి అవతల మీద జయించి రాజ్యాన్ని పెద్ద చేసుకునేవాడు మాత్రమే కాదు రాజు. ఇలా మీటింగ్లు పెట్టి చెప్పేవాడంట తత్వాన్ని. రాజుగారు చాలా తక్కువ మందికి ఉంటాయి ఇలాంటి లక్షణాలు. మొన్నే ఓ పెద్ద ఆయన మీటింగ్ పెట్టాడు పిల్లలకి, పరీక్షలు ఎలా రాయాలని. గొప్ప విషయం ఏంటంటే పరీక్షలు రాయలేని మాత్రం, డిగ్రీ లేని మాత్రం చెప్తున్నాడు పరీక్షలు ఎలా రాయాలో మనకి. అది గొప్ప విషయం. చెప్పకూడదు, ఇంకెక్కువ మాడకూడదు దాని గురించి, లైవ్ వెళ్తుంది. పరీక్షలు రాయనోడు చెప్తాడు ఎలా రాయాలో పరీక్షలు. ఈ సొలొమోను ఇలా నిలబడి తత్వాన్ని బోధించేవాడు రోడ్డు మీదకి వచ్చి ప్రజలందరికీ. మీరు ఆలోచించండి, మనల్ని నైతికంగా నడిపించే రాజు ఉండడం చాలా గొప్ప విషయం అండి. అది ఆనాటి ఇస్రాయేలీల సమకాలీన ప్రపంచం ఎంత అదృష్టం చేసుకుందో చూడండి. రాజుగారి తీర్పు మాత్రమే తీర్చి ఉండేవాడు కాదు, వచ్చి సమాజంలో ఎలా బ్రతకండ్రా అని ఫిలాసఫీ చెప్పేవాడు. అందుకే ఆయనకి ఫిలాసఫర్ కింగ్ అని పేరు. బోధలు చేసేవాడట. ప్రపంచ రాజ్యాలు తన వైపు చూసేలా ఆకర్షించుకున్న గొప్ప బోధలు చేసేటట. మీకు తెలుసా సొలొమోను గారి జీవిత కాలంలో ఒక్క యుద్ధం కూడా చేయలేదట 40 సంవత్సరాల్లో. రాజుగారు యుద్ధం చేయకుండా ఉంటే ఎలా నిలబడుతుంది రాజ్యం? డౌట్ రాలేదే మీకు? ఎలా నిలబడుతుంది? అసలు ఎలా నిలబెట్టుకోగలరు రాజ్యాన్ని? కనీసం ఈయన యుద్ధానికి వెళ్ళకపోయినా అవతల వస్తుంది కదా మన మీదకి. ఇప్పుడు మనం ఎప్పుడు సైలెంట్గా ఉంటాం, అప్పుడు పక్కన యుద్ధానికి వచ్చేది మన మీదకి. సొలొమోను గారు యుద్ధాలు చేయకుండా ఎలా సర్వైవ్ అయ్యాడు 40 సంవత్సరాలు తెలుసా? తన జ్ఞానం చేత. ఒక్క యుద్ధం చేయకుండా 40 సంవత్సరాల పరిపాలన చేశాడు. ముందుకెళ్దాం. దాదాపు క్రీస్తు పూర్వం 930 సంవత్సరాల నుండి 970 నుండి 930 క్రీస్తు పూర్వం ఆయన రాజ్యాన్ని పరిపాలించిన కాలం 40 సంవత్సరాలు. ఇది దాదాపు 931-32 అనే టైంలో రాసిన పుస్తకం అండి. ఏం పుస్తకం ఇది? ప్రసంగి గ్రంథం. సొలొమోను గురించి విన్న పరిచయ వాక్కులు, బైబిల్ చెప్పిన పరిచయ వాక్కులు చూడండి ఎంత విడ్డూరంగా ఉంటాయో. చూద్దామా బైబిల్ ఏం చెప్పిందో? రాజుల మొదటి గ్రంథం 4వ అధ్యాయం. ఇష్బోద్దు రాజుల మొదటి గ్రంథం 4వ అధ్యాయం 29వ వచనం నుండి. దేవుడు జ్ఞానమును బుద్ధిని వర్ణింప సఖ్యము కాని వివేచన గల మనస్సును సొలొమోనుకి ఇచ్చాడట. చదువుతారు ఏముంది అక్కడ? ఏముంది? జ్ఞానము బుద్ధి వర్ణింప సఖ్యము కాని వివేచన కలిగిన మనస్సు. అసలు వివరించలేము దాన్ని. సొలొమోనుకుండే వివేచన శక్తి, వివేచన కలిగిన మనస్సు మనలాంటి వాళ్ళకి అర్థమవుదట. ఏంటి రాజుగారు ఎలా ఆలోచిస్తున్నారంటే మనం ఇంకా అలాగే ఉంటాం, అది మనకు అర్థమవుదు. కానీ అది ఎవరిచ్చాడు? దేవుడికి, సొలొమోనుకి దేవుడు ఇచ్చాడు. ఇంకా ఏమిచ్చాడు? జ్ఞానం ఇచ్చాడట.
బుద్ధిని ఇచ్చాడట. స్తోత్రం చెప్పండి. సొలొమోను జ్ఞానం ఎంతటితో వివరించాలంటే ఒక చిన్న ఉదాహరణ బైబిల్లో నుండి గుర్తు చేసుకుందాం. ఒకరోజు ఒక తల్లి వచ్చిందట పిల్లోడిని ఎత్తుకొని తీర్పు తీర్చమని. ఏంటి గొడవ అంటే, ఈ పిల్లోడు నా పిల్లోడు, కానీ ఆవిడొచ్చి ఈ పిల్లోడు నా పిల్లోడు అని అంటుంది. ఈ పిల్లోడికి తల్లి ఎవరో నువ్వే తేల్చు అనే కేసును పట్టుకొచ్చారు సొలొమోను గారి దగ్గరికి. మీకు తెలుసు సొలొమోను గారు దానికి ఎలా తీర్పు తీర్చాడు. ఎలా తీర్చాడు? పిల్లోడిని ఎత్తుకుని అడ్డంగా నరికేమన్నాడు. నిజమైన తల్లి ఏమంట చెప్పండి మీరు నాకు? ఆ పేగు బంధం, ఆ కడుపు తీపి ఏమనిపిస్తుంది? నా పిల్లోడు ఎక్కడున్నా బతుకుంటే బాగున్నావు అనుకుంటుంది. అలా నిజమైన తల్లి నా పిల్లోడు ఆవిడ దగ్గర ఉన్నా పర్లేదు, బతుకుంటే నాకు చాలా అన్నదట. అప్పుడు సొలొమోనుకి నిజమైన తల్లి ఎవరో తెలిసింది. ఎలా వచ్చింది బుద్ధి సొలొమోనుకి? ఎలా వచ్చింది జ్ఞానం చెప్పండి? దేవుడిచ్చాడు. ఒక్క యుద్ధం చేయకుండా 40 సంవత్సరాల పరిపాలన చేయడం అసలు ఎలా చాకచక్యం ఎలా ఉండగలిగావు సొలొమోను? దేవుడు బుద్ధి ఇచ్చాడు, దేవుడు జ్ఞానం ఇచ్చాడు, అవతల వాడు ఆ మనసును వివేచించగలిగే గొప్ప శక్తిని ఇచ్చాడు. మనం ఇక్కడుండి ఏం మాట్లాడగలమో, మనం ఇక్కడుండి ఏం అంటామో, మన ఆలోచన శైలి ఎలా ఉంటుందో మనం చూసి సొలొమోను గారు చెప్పేస్తారట. పరిస్థితులను బట్టి వివేచించి నడుచుకోగలరట సొలొమోను. అంతటి గొప్పవాడు. ఇంకా చదువుదామా 30వ వచనం. గనుక సొలొమోనుకు కలిగిన జ్ఞానము తూర్పు దేశస్థుల జ్ఞానము కంటేను ఐగుప్తుల జ్ఞానము కంటేను చెప్పండి ఎలా ఉంది? అధికమై ఉందట. స్తోత్రం చెప్పండి. ఎక్కడెక్కడి జ్ఞానమో చూడండి మీరు. యేసుక్రీస్తు ప్రభువు వారు పుట్టారని ఆ నక్షత్రాన్ని చూసి తూర్పు దేశం నుండి వచ్చిన జ్ఞానుల జ్ఞానం కూడా చెప్పండి సొలొమోను గారి జ్ఞానం ముందు చిన్నదైపోద్దట. చూస్తున్నారు ఎలాగా? మీరు బైబిల్ చూస్తున్నారు, అది మీరు చాలా జ్ఞానవంతులు. చెప్పండి. తూర్పు దేశం ఉండే జ్ఞానుల కంటే సొలొమోను గారికి అధికమైన జ్ఞానం ఉందట. ఈ కింద చూసారా ఇశ్రాయేల్ మ్యాప్ చూడండి మీరు. ఈ పక్కన రైట్ సైడ్ తూర్పు దేశంలో ఉన్న ఈ నాగరికత, ఈ సుమేరియన్ మెసొపొటేమియా నాగరికతలో ఉన్న జ్ఞానులు ఈ కింద ఇజ్రాయెల్కి సరిగ్గా కింద భాగం మ్యాప్ లో ఉండే దిగువన ఐగుప్తు నాగరికతలో ఉండే జ్ఞానుల కంటే సొలొమోను జ్ఞానం గొప్పదట. ఇది మీకు అర్థం అవ్వాలంటే ఇంకో మాట చెప్తాను. మీరు ఇప్పుడు ఈజిప్ట్ లో కైరో అనే మ్యూజియం ఒకటి ఉందండి. కైరో అనే ప్రాంతంలో దాన్ని కైరో మ్యూజియం అంటారు. ఆ మ్యూజియంలోకి వెళ్ళి చూసారనుకోండి 185,000 ఆర్టిఫెక్ట్స్ ఉంటాయి. మనం చూసే మ్యూజియంకి ఎప్పుడైనా వెళ్ళారా? ఒకసారి వెళ్ళండి, వీలేదు. అందులో ప్రతిది పాత వస్తువులు ప్రదర్శనకు వచ్చారన్నమాట, చూడండి అని. అలా మనం అక్కడ ఎన్ని చూడొచ్చు అంటే 185,000 ఆర్టిఫెక్ట్స్ చూడొచ్చు. నిజంగా మనం ఒక్కొక్క దాని దగ్గర ఒక్కో నిమిషం ఆగి చూచి మొత్తం మ్యూజియం అంతా చుట్టుకొని వచ్చేద్దాం అని అనుకున్నాం అనుకోండి, మనకి 9 నుంచి 10 నెలలు టైం పడుతుంది, బ్రష్ కూడా చేయకుండా. అన్ని ఉంటాయి అందులో 27 రాయల్ మమ్మీస్ ఉంటాయి. ఎన్ని మమ్మీస్ అంటే తెలుసా మీకు? ఏంటి మమ్మీస్ అంటే? చనిపోయిన వాళ్ళని జాగ్రత్తగా భద్రపరుస్తారనమాట, ఆ శరీరం కొళ్ళిపోకుండా. అలాంటివి ఎన్ని ఉన్నాయి? 27 ఉన్నాయి. ఇప్పటికి మీరు వెళ్ళి చూడొచ్చు. అందులో 3 బిబిలికల్ క్యారెక్టర్స్ అంటే బైబిల్లో ఉన్న వాళ్ళ పేర్లు వాళ్ళు నమోదయ్యాయి అక్కడ ఉన్న వాళ్ళు. ఇప్పటికీ మనం చూడొచ్చు. అందులో ఒక ఆవిడ మీరు ప్రత్యేకంగా చూడొచ్చు. ఆవిడ సొలొమోను గారి భార్య. ఐగుప్తు రాజు కూతురు సొలొమోను గారు పెళ్లి చేసుకున్నారు. ఈవిని మీరు ఐగుప్తులో ఇప్పటికీ కైరో మ్యూజియంలో చూడొచ్చు. బైబిల్ ఏం కట్టుకథ కాదు, ఇది యథార్థం, దేవుడు రాయించిన గ్రంథం. జీవిత పరమార్థాన్ని బోధించాలంటే ఎవరు బోధించాలి చెప్పండి? బైబిలే బోధించాలి. సో ఇలా కైరో మ్యూజియానికి వెళ్తే 3 రాయల్ మమ్మీస్ ఉంటాయి బైబిలికల్ క్యారెక్టర్స్ లో. ఆ 3టిని మనం చూడొచ్చు. అసలు మనకు ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటి తెలుసా? ఇప్పటికీ ఆ మమ్మీల్ని ఆ బాడీని భద్రపరిచి దాదాపు 3,500 సంవత్సరాలు 4,000 సంవత్సరాలు అవుతుందండి. కానీ ఎప్పటికీ అవి చెక్కు చెదరకుండా అలాగే ఉన్నాయి. ఇప్పుడు ఒక్కసారి స్తోత్రం చెప్తారా? అంటే ఐగుప్తీయుల జ్ఞానం ఎంత గొప్పది. సొలొమోనుకుండే జ్ఞానం చెప్పండి ఐగుప్తీయుల జ్ఞానము కంటే బాబా ఇంకా గొప్పదంట. ఎక్కడో ఉన్న నక్షత్రాన్ని చూసి ఇది మామూలుది కాదురా అని ఖగోళాన్ని పరిశీలించి యేసు ప్రభువును చూడడానికి ఆ రోజు పశువుల పాక వైపు ప్రయాణం చేసిన ఆ తూర్పు దేశపు జ్ఞానుల జ్ఞానం కంటే చెప్పండి అధికమైన జ్ఞానాన్ని సొలొమోనుకి దేవుడు ఇచ్చాడట.
మీరు చూడండి, ఆశ్చర్యపోతారు అక్కడ ఉన్న సంగతులు చదివితే. 31 వచనం, అతడు సమస్తమైన వాడి కంటే, యజ్రాహీనుడైన యాతాను కంటేను, మహోలు కుమారుడైన హేమాను కంటేను, కల్కోలు దద్ద అని వారి కంటేను జ్ఞానవంతుడై ఉండెను గనుక అతని కీర్తి చుట్టూనున్న జనములలో బాగా వ్యాపించిందట. స్తోత్రం చెప్పండి. అక్కడ సమకాలీన ప్రపంచంలో ఉండే కొందరు జ్ఞానవంతుల పేర్లు చూపించి చెప్తున్నాడు ఆయన. వీళ్ళ కంటే సొలొమోను జ్ఞానవంతుడు అని. అప్పటికి వీళ్ళంటే ఒక ముద్ర ఉండిపోయింది సమకాలీన ప్రపంచానికి. అరే ఆడు చాలా తెలివైనవాడు, జ్ఞానవంతుడే. కానీ వీళ్ళందరి జ్ఞానం సొలొమోను గారి జ్ఞానం ముందు అసలు ఎందుకు పనిచేయలేదట. అంత జ్ఞానం సొలొమోను గారికి ఉంది. ఎవరిచ్చారు అది చెప్పండి? జ్ఞానం ఎక్కడ దొరుకుతుంది చెప్పండి? ఎక్కడ దొరుకుతుంది? బుద్ధి, జ్ఞాన, సర్వ సంపదలు ఎక్కడ ఉంటాయి? ఇంతకీ నిజమైన జ్ఞానం ఏంటి చెప్పండి వీళ్ళకి? అసలు జ్ఞానం అంటే ఏంటి? ఇలా బైబిల్ని అలాగా అసలు అలా మూసేసి అన్ని వచ్చిన అలా కంఠస్థం చేసి చెప్పేయడం జ్ఞానం అంటే? ఇలా ఒక పత్రిక తర్వాత ఇంకో పత్రిక, ఒక గ్రంథం తర్వాత ఇంకో గ్రంథం పరిచయాలు చెప్పి అబ్బా భలే చెప్పడరా అని అనిపించుకోవడం జ్ఞానం అంటే? నిజంగా చెప్పిన జ్ఞానం అంటే ఏంటో, నరకం నుండి తప్పించబడ్డమే జ్ఞానం. సోదరం చెప్పండి. పాపం నుండి తప్పించబడ్డమే జ్ఞానం. సోదరం చెప్పండి. ఇలా పాపము నుండి, నరకం నుండి తప్పించబడ్డానికి ఒక ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు. ఆయనే దేవుని జ్ఞానమై ఉన్న యేసుక్రీస్తు. స్తోత్రం చెప్పండి. ఇలాంటి జ్ఞానం బోధించేవాడు సొలొమోను. చూడండి ఎంత గొప్పడు. తర్వాత మాట చదువుదాం, 32వ వచనం. అతడు 3000 సామెతలు 3000 సామెతలు చెప్పండి 1005 కీర్తనలు రాశాడట. ఇలా చూడండి అందరూ, ఇలా చూడండి. సొలొమోను గారు ఎన్ని సామెతలు రాశారట? ఎన్ని వేలు? 3000. అసలు సామెత ఎలా పుట్టుకొస్తుందో తెలుసా మీకు? సామెత, ఒక సామెత పుట్టాలంటే కొన్ని తరాలు అలా గడిచిపోవాలని. ఇక పెద్దోళ్ళు ఉన్నారు, ముసలోళ్ళు. అలా ముసలావిడ అలా కూర్చుని, తెలుసు కదా అరుగు మీద ఎక్కడ కూర్చోటరాలు, అలా కూర్చుని మనం చేసే పనులని ఏదో పనులు చూసి ఇడేట్రా ఎలా ఉన్నాడు అని ఒక మాట అంటారు. ఆ మాట కొన్ని రోజుల తర్వాత వాడుక అయిపోయి సామెతలాగా పడుతుంది అనమాట మన ముందు. ఉదాహరణ చెప్తాను, ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉందనే సామెత అన్నారు మీరు. అది ఎలా పుట్టుకొచ్చింది? మనం ఎక్కడ పని చేసింది అక్కడే వదిలేసి తర్వాత దాన్ని పట్టించుకోకుండా గాలికి తిరిగేస్తా ఉంటే పెద్దవాళ్ళందరూ చూసి ఈడేట్రా ఎక్కడ దగ్గర వదిలేస్తాడా అని అన్నారు అనమాట. ఆ మాట ఈడేంటి ఎక్కడ దగ్గర వదిలేస్తారా అని అంటే ఆ మాట అక్కడితో ఆగిపోదు. ఎక్కడ వేసిన గొంగళ అక్కడ ఉన్నట్టే ఉన్నాడు ఈడు అని అన్నారు. ఆ గొంగళం అంతా పాటు వచ్చేసింది. అదవాళ్ళకి తెలుసు చాలా మంది. ఏంటది సామెత అంటే? మనం ఎక్కడ వదిలేసి వచ్చేస్తున్నామని, అక్కడ వదిలేసి వచ్చేస్తున్నామని ఎవరు చెప్తారు? పెద్ద పెద్దవాళ్ళు చెప్తారు కూర్చుని మనకి. ఇలా ఒక సామెత పుట్టాలంటే కొన్ని తరాలు గడిచిపుని పోవాలి. అన్ని ఉన్న అల్లున్నట్లు శని ఉందని ఇప్పుడు విన్నారా? మీ సామెత విన్నారా? అన్ని అమర్చిందా మీరు అయ్యగారు చెయ్యరు అనే సామెత విన్నారా మీరు? అంటే ఏంటి? మొత్తం మనం పని చేసిన తర్వాత పెద్ద ఆయన వస్తారు లాస్ట్ లో వచ్చి ఆమె అంటే చూసావా? పని చేసేవాడు ఎవడైనా మొదటి నుంచి ఉండాలి ఇక్కడ, కానీ లాస్ట్ లో వచ్చే పెద్ద ఆయన అంటే పెద్ద ఆయన కాదు ఆయన. ఎవరు చెప్పండి? అఫీషియల్ గా వస్తాడు, పని చేయడు, కానీ లాస్ట్ లో ఏమంటాడు? అలా చెయ్యేసి బాగుంది అంటాడు. మనకు అలా చెయ్యేసి బాగుంది అనేవాడు కాదు, అక్కడ ఉండి పని చేసేవాడు కావాలి. పెద్దోళ్ళు ఎలాంటి వాడు చూసి ఓ సామెత రాశారు. ఏమంటది? అన్ని అమర్చిన దాని మీద అయ్యగారు వచ్చి చెయ్యేడే అని రాశారు సామెత. ఇలాంటి సామెతలు రావాలంటే అంటే ఏం పడుతుంది చెప్పండి? ఒక తరం గడవాలి, 2 తరాలు గడవాలి. చిన్నోళ్ళు బాగా పరిశీలించాలి, పెద్దోళ్ళు తక్కువ మాట అనాలి. ఆ మాట అలా పెద్దదై ఎప్పుడో పూర్వకాలం ముసలమ్మ అన్నది మాట ఇప్పుడు మనం మాడుకుంటున్నాం అంటే సామెతలు అలా వస్తాయి. ఇలాంటి సామెతలు సొలొమోను గారు ఎన్ని రాశారు చెప్పండి? సామెతలు రాసిడంటే మామూలు విషయం కాదు ఇది. మీరు సామెతల గ్రంథం చదవండి ఎలా ఉంటుందో. ఒక లైన్ దగ్గర ఆగిపోవచ్చండి, ఒక వచనం దగ్గర ఆగిపోవచ్చు. మనం అర్థం అవ్వదు కదా. ఆ వచనాన్ని అర్థం చేసుకుని మనకు 2-3 రోజులు పట్టేస్తుంది. కానీ అదే వచనాన్ని సొలొమోను చెప్పండి చాకచక్యంగా సునాయాసంగా ఎన్నో సామెతలు రాసేటట. 3000 సామెతలు రాసేటట. మామూలు జ్ఞానవంతుడు కాదు. ఇంకా 1005 కీర్తనలు రాసేటట. పాటలు మీ దగ్గర ఉన్న పాటల పుస్తకంలో ఎన్ని పాటలు ఉన్నాయి చెప్పండి నాకు మీరు? బాగా పెద్ద పుస్తకం అయితే ఒక 1000 పాటలు ఉంటాయి. ఆ 1000 పాటలన్నీ సొలొమోను గారు రాశారనుకోండి. చూడండి మీరు ఒకసారి, అబ్బా ఈ పుస్తకం మీద సొలొమోను గారి ఫోటో వేయచ్చు తెలుసా? మనం 2 పాటలు రాస్తేనే పట్టుకోలేము భూమి మీద ఏమన్నానే తెలుసా? ఈ రోజు యూట్యూబ్లో నిండన్ని పాటలే. ఆడు చర్చికి వెళ్ళడం, ఆడు ఏ రోజు ప్రార్థనకి వెళ్ళడం, ఇక్కడ నిలబడి బాధ్యతగా వాక్యం చెప్పడం, చర్చిలో పరిచయం చేయడు, కానీ పాట రాస్తాడు. ఆడేంటో బయట తిరిగి పాట రాస్తాడు.
ఆ పాట రిలీజ్ చేయడానికి పెద్ద ఈవెంట్, బోడంత ఖర్చు, వేల రూపాయలు పెట్టి మ్యూజిక్ డైరెక్టర్ దానికి మళ్ళీ రికార్డింగ్, దానికి మళ్ళీ వీడియో, ఆ వీడియో అన్ని దానికి జోడించి ఏదో సెలబ్రిటీ లాగా ఒక పాటని యూట్యూబ్ లో రిలీజ్ చేస్తారు. అది మన వాళ్ళ పాట. ఒక పాటకే ఏంటి, 2 పాటలకే. కానీ సొలొమోన్ గారు 1005 పాటలు రాశాడట. స్తోత్రం చెప్పండి. ఒక పాట కీర్తన గ్రంథంలో మీరు ఉంటారు, చదువుకోండి. ఎన్నో పాట చెప్పండి మీరు నాకు. 70 అన్నాక చెప్పండి, సాయంత్రం వెళ్ళిపోయేలోపు. ఎన్నో పాట కీర్తనల గ్రంథంలో సొలొమోన్ గారు రాసిన పాట, మోషే గారు రాసిన పాట ఇంకా అక్కడే ఉన్నాయి. మీరు ఎప్పుడైనా పాట పాడుకోవాలనుకుంటే వెనక్కి వెళ్ళి పాడుకోండి. ఎన్ని పాటలు రాశాడు? 1005 పాటలు రాశాడంటే మామూలుడు కాదు. 1000 పాటలు రాసిన పాస్ట్ గారిని అసలు మనం పట్టుకోగలమా? చెప్పండి మీరు నాకు. చెప్పండి. చేతికి దొరకడం, మీటింగ్కి చెక్కడం, డబ్బులకి అందడం, అది పాస్ట్ గారితో వచ్చింది తలకని. ఎన్ని పాటలు రాస్తే? 1000 పాటలు రాస్తే. కానీ సొలొమోన్ అందరికి అందుబాటులో ఉండేవాడు. ఇలా రోడ్డు మీదకి వచ్చి తత్వాన్ని బోధించేవాడు. రాజుగారు ఏం దూరంగా లేడు, అంత జ్ఞానవంతుడై ఉండి జనాల్లో బతకాలరా బాబు అని వచ్చేసినాడు సొలొమోన్. ఇంకా చదువుదామా సొలొమోన్ గురించి? 33వ వచనం, 32వ వచనం. అతడు 3000 సామెతలు చెప్పాను, 1005 కీర్తనలు రచించాను. 33వ వచనం. మరియు లెబనోనులో ఉండు దేవదారు వృక్షములే గాని గోడ నుండి మొలచు హిస్సోపు మొక్కనే గాని ఆ చెట్లన్నిటిని గూర్చి అతడు రాశాడట. స్తోత్రం చెప్పండి. మొక్కల గురించి రాసేవాడిని బోటనిస్ట్ అంటారండి. పిల్లలు చదువుకుంటారు, వాళ్ళకి తెలుస్తుంది. బోటనిస్ట్ పిల్లలేరి పరిశీలేమో చదువుకుంటారేమో. మొక్కల గురించి రాసేవాడిని. ఇలా ప్రతి మొక్క గురించి రాశాడట. దేవదారు మ్రాన్ అంటే మనం దాని ముందు నిలబడినప్పుడు చిన్న చీమలా కనబడతాం. అవి దుర్భేదమైనవి, చాలా పెద్దవే. దాన్ని కట్ చేయడానికి రోజులు పడుతుందట, కత్తిరించడానికి. అలాంటి పెద్ద పెద్ద మ్రానులు మీరు చూడండి, మన భారతదేశంలో కూడా ఉంటాయి. ఎటు హిమాలయాల వైపు ఆల్ఫైన్ ఉద్భిజాలు అంటారు వాటిని. లావైన కాండాలు ఉంటాయి. దాదాపు మన బిల్డింగ్ ఎంత ఉందో అంత లావైన కాండం ఉంటుంది. దాని మధ్యలోంచి రోడ్డు కూడా ఉంటుంది. సో అలాంటి గొప్పదైన దేవదారు మ్రాను గురించి, దేవదారు వృక్షం గురించి అసలు మనం ఎప్పుడూ పట్టించుకొని గోడ మధ్యలో పెరిగే హిస్సోపు మొక్క గురించి సొలొమోన్ వాటన్నిటి గురించి రాశాడు. ఒక కొలత ఇచ్చాడు మనకు, చూడండి. అలా దూరం నుంచి చూసినప్పుడు కనిపించే పెద్ద మ్రాను నుండి ఇలా మన దగ్గర సాదాసీదాగా పెరిగే ఈ హిస్సోపు మొక్క వరకు ప్రతి దాని గురించి సొలొమోన్ గారు రాశారట. స్తోత్రం చెప్పండి. ఎందుకు చెప్తున్నారు ఇవన్నీ? ప్రసంగి గ్రంథాన్ని ఏ పరిస్థితిలో సొలొమోన్ గారు రాశారో ఆ రాసినోడు అన్న మామూలుడా అని మనం చదువుకుంటున్నాం ఇప్పుడు. మీరు చూడండి, ఇప్పుడు బోటనిస్ట్ ఎవరైనా ఉన్నారనుకోండి. బోటనిస్ట్ అంటే మొక్కల గురించి రాసేవాడు. ఈ మొక్కల గురించి రాసే వాళ్ళందరికీ పితామహుడు ఎవరు ఇప్పుడు? చెప్పండి. సొలొమోన్ గారే. నిన్న మొన్న వచ్చే సైంటిస్టులు కాదు. మన భారతదేశంలో ఒక సైంటిస్ట్ ఉన్నాడండి. ఆయన మొక్కలకి ప్రాణం ఉందని చెప్పాడు. తెలుసా? ఆయన పేరేంటి? జగదీష్ చంద్రబోస్ గారు. మొక్కలకి ప్రాణం ఉందని చెప్పాడు. అలా మొక్కల మీద పరిశోధన చేసిన వాళ్ళందరికీ పితామహుడు ఎవరు ఇప్పుడు? ఎందుకంటే ప్రతి మొక్క గురించి రాశాడు. ఇంకో మాట చెప్పిన ధైర్యం చేసి, ఈ మొక్కల నుండే ఆయుర్వేదం వచ్చింది. ఈ మొక్కల నుండే మూలికలు వచ్చాయి. కొన్ని నయం కాని జబ్బులకి మందులు వచ్చాయి. ఇప్పుడు వీటన్నిటి గురించి ఎవరు రాసి ఉంటారో చెప్పండి. మొక్కల గురించి రాస్తాం అంటే ఆకు ఇంత పెద్దగా ఉంటుంది, కాండం ఇంత లావుగా ఉంటుంది, ఆకు నల్లగా ఉంటుంది, ఎర్రగా ఉంటుంది. ఈ కాదు, ఆ మొక్క దేనికి ఉపయోగపడుతుంది, అది ఏ అవయవానికి ఏ జబ్బుకి నయం మందు అవుతుందో రాయగలిగిన జ్ఞానం సొలొమోన్కి ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు. ఇంకోటి చదువుతారు, ఏముంది అక్కడ? 33వ వచనం కింద హిస్సోపు మొక్క గురించి అతను రాశాడట. మరియు మృగములు, పక్షులు, ప్రాకు ప్రతి జంతువులు, జలచరాలు అని వాటన్నిటిని గూర్చి అతను రాశాడట. ఏమేమి కనబడ్డాయి మీకు? మృగాలు, తర్వాత పక్షులు, తర్వాత ప్రతి జంతువులు, జలచరాలు నీటిలో ఉండేవి. ఈ భూమి మీద ఉండే అన్ని వచ్చేసాయి అందులో. వాటన్నిటి గురించి రాశాడట సొలొమోన్ గారు. ఇప్పుడు జువాలజిస్ట్ ఎవరైనా ఉన్నారంటే వాళ్ళందరికీ పితామహుడు ఎవరో? సొలొమోన్. జువాలజీ అంటే ఏంటి? జంతు శాస్త్రం. ఈ జంతువుల గురించి, వాటిలో ఉండే సెల్స్ గురించి, కణాల గురించి, వాటి పునరుత్పత్తి వ్యవస్థ గురించి, అవి ఏ ఏ ప్రాంతాల్లో బ్రతకగలవు, ఎలాంటి ఉష్ణోగ్రతల మధ్య బ్రతుకుతాయి, అవి ఎక్కడి నుండి ఎక్కడికి ప్రయాణం చేస్తాయి తెలుసా మీకు? కొల్లేరు వైపుకి ఎక్కడి నుండో దూరం నుండి కొన్ని పక్షులు వస్తాయి. వాటి జీవిత ప్రయాణం ఎలాంటిదో వాటన్నిటి గురించి ఎవరు రాసి ఉంటారు? సొలొమోన్ రాసి ఉంటాడు.
ఇప్పుడు అవన్నిటి గురించి రాయగలిగిన జ్ఞానాన్ని ఎవరిచ్చారు? దేవుడు ఇచ్చాడు. మామూలుడు కాదు ఈ మాటలు చెప్పినాడు. మీకు ఇప్పుడు అర్థమవుతుంది ఈ మాట. ప్రసంగి గ్రంథం చదివే ముందు అసలు ఆ రచయిత ఏ ఉద్దేశంతో ప్రసంగి గ్రంథాన్ని రాశాడో మనం వినాలి ఈరోజు. అది నేను ఈరోజు నిలబడి ప్రసంగి గ్రంథం గురించి వివరించడానికి కాదు, కానీ అసలు ఎలాంటి పరిస్థితుల మధ్య ఆయన ఈ గ్రంథాన్ని రాశాడు, ఎందుకు దీనికి అంత వెయిటేజ్ ఉంది, అన్ని డబ్బులు ఉన్నవాడు పని పాట ఏమీ లేకుండా రాశాడా ఈ మాటలు, ఏ ఉద్దేశంతో రాశాడనేదే మనకు అర్థం అవ్వాలి ఈరోజు. ఇంకా చదువు ఏముందో 33వ వచనం. అతని జ్ఞానమును గూర్చి అతని జ్ఞానపు మాటలు తెలుసుకొనుటకై అతని జ్ఞానమును గూర్చి వినిన భూపతులందరిలో నుండి జనులందరిలో నుండి మనుషులు సొలొమోను దగ్గరికి వచ్చారట. స్తోత్రం చెప్పండి. అంతటి జ్ఞానవంతుడు ఆనాటి సమకాలీన ప్రపంచంలో ఉన్నాడంటేనే కారు మీద అడిపోయి ఆయనతో ఒక సెల్ఫీ దిగి వచ్చేద్దామని వచ్చారట వీళ్ళందరూ. సెల్ఫీలు పిచ్చి ఎక్కడికి వెళ్ళినా మన వాళ్ళకి అదేటో. నేను ఒక పెద్ద పాస్టర్ గారితో భోజనానికి వెళ్ళానండి. అంటే మీటింగ్కి వెళ్ళాం, తర్వాత భోజనానికి కూర్చున్నాం. పెద్ద పాస్టర్ గారు అండి, పేరెందుకు లేదు. ఆయన అలా కూర్చుని ఉన్నాడు. ఓ పిల్ల వచ్చింది. ఓ పిల్ల చిన్నదేం కాదు, పెద్దదే, ఓ 17-18 సంవత్సరాలు ఉంటాయి. ఆడపిల్ల వచ్చి ఫోటో కావాలన్నా అడుగుతుంది. పాస్టర్ గారిని భోజనం చేస్తున్నాడు ఆయన. నాకేం కోపం వచ్చింది, భోజనం చేస్తున్నామని ఫోటో అడుగుతుంది ఏంటి అని. ఇప్పుడు పిల్లలకి ఏం కావాలి? ఫోటోలు కావాలి. వాక్యం వినరాళ్ళు ఫోటోలు కావాలి. ఎందుకవి చెప్పండి? స్టేటస్ పెడతారట. వాళ్ళు ఎక్కడ తిరిగారో అక్కడ మొత్తం అన్ని ఫోటోలు రైలు పెట్టిలో పెట్టేస్తారు కొంతమంది. అలా కనబడతానే ఉంటాయి. వాళ్ళు నొక్కుతా ఉండాలి. మన నెట్ట పని చేయాలి, కానీ ఆ రైలు పెట్టెలు కూడా లైన్గా రావండి. ఒకదానికి ఒక టైం పట్టేస్తుంది. మళ్ళీ ఆ రైలు పెట్టెలు చూడలేక కొంతమంది స్టేటస్లే మానేసాం మనం. చెప్పండి మీరు నాకు అందులో కరెక్టేనే కదా నేను చెప్పింది. సో ఇలా రైలు పెట్టెల్లా స్టేటస్ పెట్టే పిల్లలందరూ చెప్పండి సొలొమోను జ్ఞానాన్ని చూసి వచ్చారట ఆయన దగ్గరికి. అసలు మన మధ్య ఉన్నవాడే మనిషేనా? ఇలా స్పందిస్తున్నాడేటి? ఎంత వివేచన ఎక్కడిది? ఎంత జ్ఞానం ఎక్కడిది? ప్రపంచమంతా తన వైపు చూసేలా చేసుకున్నాడా? అసలు ఎలాగా? తనకి ఎవరు తోడున్నారో, ఆయన వెనకాల ఏ మహాశక్తి ఉందో చూద్దామని సొలొమోను దగ్గరికి వచ్చారట. అందులో వచ్చినవాడు ఒక ఆవిడ, మీకు తెలిసి ఎవరావిడి? షాబా దేశపు రాణి. షాబా దేశపు రాణి సొలొమోను గారి దగ్గరికి వచ్చి ఒక్కరోజు ఆయన జ్ఞానాన్ని పరిశీలించి తిరిగి అప్పుడప్పుడు చూసారా మన ప్రధానమంత్రి గారు వేరే దేశం టూర్కి వెళ్తారా విజిట్కి, ఆయన మన దేశం వస్తారా టూర్కి విజిట్కి, పర్యటన అనమాట. అలాగా షాబా దేశపు రాణి యెరూషలేము వీధుల్ని, యెరూషలేములో ఉన్న మందిరాన్ని, ఆ సొలొమోను కట్టించిన దేవాలయాన్ని, సొలొమోనుకున్న రాజమందిరాన్ని, అతను వేసుకునే కాస్ట్యూమ్స్ని, అతని దగ్గర ఉన్న పరివారాన్ని, ఆ జ్ఞానాన్ని పరిశీలించడానికి వచ్చిందట. అలా వచ్చి అబ్బురపోయిందట, ఆశ్చర్యపడిపోయిందట. అలా ఆశ్చర్యపడి తనతో పాటు తెచ్చిన 4000 కేజీల బంగారాన్ని చేసిందట. మన భాషలో చెప్పే 4000 కేజీలని, 4000 కేజీలు మాటలా 4000 కేజీలు అంటే అసలు అప్పటికి ఎక్కడా దొరకని సుగంధ ద్రవ్యాలు పట్టుకొచ్చినట్టు. మరి ఎక్కడ సంపాదించుద్దో సుగంధ ద్రవ్యాలు, చాలా అరుదైనవి, విలువైన కలపను తెచ్చిందట సొలొమోను గారి కోసం. గిఫ్ట్గా ఇచ్చేసి వెళ్ళిపోయింది. ఎంత చెప్పండి? ఎన్ని కేజీలు బంగారం అమ్మా చెప్పండి? మొన్న ఒక ఆయన అన్నాడు కేజీ బంగారం ఇంటింటికి. కేజీ కాదు ఇది, ఎన్ని? 4000 కేజీలు బంగారం గిఫ్ట్, బహుమతి ఒక్కరోజులో సొలొమోను గారికి. అసలు బహుమతే 4000 కేజీలు బంగారం వచ్చిందంటే సొలొమోను గారి దగ్గర రాజు అయ్యుండి, జ్ఞానవంతుడయ్యుండి, తన రాజ్యాన్ని సుస్థిరంగా పరిపాలన చేసిన వాడయ్యుండి, ప్రపంచమంతా ఆకర్షించుకున్న వాడై ఉన్న సొలొమోను దగ్గర ఇంకెంత బంగారం ఉంటుంది చెప్పండి విన్నాను? చెప్పండి. బంగారు సింహాసనం, బంగారు కిరీటం, బట్టల మీద కూడా బంగారాన్ని పొదిగించుకోగలిగిన జ్ఞానవంతుడు ఎవరో? సొలొమోను. అన్ని డబ్బులు ఉన్నాయి, అంత జ్ఞానం ఉంది. ఇంకో మాట చెప్పనా, సొలొమోను గారికి ఉన్న గొప్ప జ్ఞానం ఏంటంటే ఓడరేవుని కట్టించేటట్టు. అసలు ఈ నిన్న మొన్న పరిచయం అయ్యే మనకి ఈ ఓడరేవులు, కానీ సొలొమోను కాలంలోనే సముద్రాల మీద ఓడరేవులు కట్టడం, ఓడలు నిర్మించడం, ఒక ఓడని ప్రపంచమంతా తిప్పి ఎక్కడ ఏది దొరుకుతుందో తనకి ఇష్టమైన దాన్ని తన కొరకు తెప్పించుకోవడం సొలొమోనుకున్న గొప్ప లక్షణం. మీకు తెలుసా తాపేశ్వరంలో కాజా ఫేమసా? ఆత్రేయపురంలో పోతరేకి, మా కోనసీమలో బొబ్బట్లు, ఈ కాకినాడలో కాజాలు. ఇలా ఫేమస్ అయినవి మనం ఎలా అనుకుంటామో మనలాగా తిండి కాదు అది. తన కొరకు ఏదైనా సంపాదించాలి. అది కూడా దేవుని మందిరం కట్టడానికి మంచి కలపని
ప్రపంచవ్యాప్తంగా కలెక్ట్ చేసేటట్టండి. సోదరులు చెప్పండి. అంత గొప్పగా సొలొమోను మందిరాన్ని కొనియాడతారంటే అర్థం ఏంటి? సొలొమోనుకు దేవుడిచ్చిన జ్ఞానం అది. ఆ రోజు ఆ మందిరపు బయట ఉండే గోడలకే మందిర బంగారపు పోతను పొదిగిస్తే ఆశ్చర్యపోయారట. వాటి మీద మళ్ళీ నకీషు పనిగా బొమ్మలను చెక్కించారట. సోదరులు చెప్పండి. అది సొలొమోనుకు ఉన్న జ్ఞానం. అంతటి జ్ఞానవంతుడు సొలొమోను. అలా ప్రపంచవ్యాప్తంగా ఒక ఓడను తిప్పి 3 సంవత్సరాలకు ఒకసారి ఆ ఓడ విలువైన కలపను దాదాపు ప్రపంచవ్యాప్తంగా సొలొమోన్ అంటే ఫేవర్ గా ఉన్న వాళ్ళకి 14,000 కేజీల గోల్డ్ని, బంగారాన్ని కూడా తెచ్చేదట 3 సంవత్సరాలకు ఒకసారి. ఏంటి? ఓడ. ఇప్పుడు ఈ సొలొమోన్ గారి దగ్గర ఉండే గొప్ప బంగారపు నిధులు ఈనాటి సమకాలీన భక్తుల్లో కానీ చెప్పండి, రిచెస్ట్ మ్యాన్ అంటే డబ్బులు ఉన్న వాళ్ళల్లో కానీ ఎవరి దగ్గర ఉండవు అన్నమాట. వింటారా ఈ మాట? సొలొమోన్ గారి మొత్తం డబ్బులు చిట్టా తీసేస్తే ఇప్పుడు మీరు ఎలాన్ మాస్క్ అనో ఇంకెవరు ఉన్నారు, బిల్ గేట్స్ అను, గొప్ప గొప్ప వాళ్ళు ఎవరు ఉన్నారు కదా, వాళ్ళందరూ వెనక్కి వెళ్ళిపోతారు అనమాట సొలొమోన్ ముందుకు వచ్చేది. అని డబ్బులు ఉన్నాయి సొలొమోన్ దగ్గర. ఇప్పుడు చెప్పండి, అరే డబ్బుల్లో సంతోషం ఉందా లేదా అని చెప్పాలంటే ఎవరు చెప్పాలి? చెప్పాలి. ఇప్పుడు మనందరి దగ్గర కంటే ఎవరి దగ్గర ఎక్కువ డబ్బులు ఉన్నాయి? మాట్లాడతలేదు మీరు. వదిలేనా? నేను ముందే చెప్పాను, టైం చూడను. మీరు ఎప్పుడు ఆపేయమని చెప్తే అప్పుడు ఆపేస్తాను. మీరు నాకు ఆపేయమని చెప్పరు, మీ మాలు తెలిసిపోతాయి. అలా నిద్రపోతున్నారనుకో చెప్పండి, దాని అర్థం ఏంటి? సార్లే గమ్మున వెళ్ళిపోని. నీ సాయంత్రం మీటింగ్ లేదా వెళ్ళు, అది దాని అర్థం. సాయంత్రం మీటింగ్ ఉంది మరి వెళ్ళిపోతాం. చెప్పండి, మాట్లాడరా మీరు? గొడవలు అయిపోతాయి ఇప్పుడు మాట్లాడకపోతే. చెప్పండి, డబ్బుల్లో సంతోషం ఉందో లేదో ఎవరు చెప్పాలి? సొలొమోను అనగానే డబ్బులు ఎక్కువ ఉన్నవాడు చెప్పాలి. ఇప్పుడు డబ్బులు ఎక్కువ ఉన్నవాడు ఎవరు? మన లెక్కల్లో ఎవరు దొరికారు? ఇప్పుడు సొలొమోను దొరికాడు. 14,000 కేజీలమ్మా, 4,000 కేజీలు, 18,000 కేజీలు 2 వరుసల్లో 2 వచనాల్లో దొరికేసి మనకి. ఇంకా అవి కాకుండా నాన్న సంపాదించింది, కొల్లగొట్టిన సొమ్ము, యుద్ధానికి వెళ్ళి తెచ్చింది. డాళ్ళు కూడా బంగారంతో చేయించినట్టు సొలొమోను. అది డాలు బంగారంతో చేయించినట్టు యుద్ధానికి వెళ్ళే డాళ్ళు. ఇంకెంత బంగారం ఉందో అసలు. ఇంకో మాట చెప్పిన, సొలొమోను కాలంలో వెండికి అసలు లెక్కే లేదట. నీకు కావాలనుకుంటే ఈ పక్క నుంచి చదివింది నేను 4వ అధ్యాయంలోనే. సొలొమోను కాలంలో అసలు వెండిని లెక్కే వేయలేదట. సో అలాంటి గొప్పవాడే చెప్పాలి డబ్బుల్లో సంతోషం ఉందో లేదని. అలా బాగా బంగారం ఉన్నవాడు చెప్పాలి బంగారంలో సంతోషం ఉందో లేదని. ఇలా ఎక్కువ మంది భార్యలు ఉన్నవాడు చెప్పాలి భార్యలో సంతోషం ఉందా లేదా, పెళ్లి చేసుకోవచ్చా వద్దా అని, పెళ్లి చేసుకున్నాక ఎలా ఉండాలని ఎవరు చెప్పాలి? చెప్పండి, సొలొమోను గారు చెప్పాలి. మనం ఇంకో మాట చదువుకొని వదిలేసాం దాని కింద. సొలొమోనుకి 3,000 మంది భార్యలు. చెప్పండి, ఎంతమంది? 3,000 మంది సారీ 300 మంది ఉపపత్నులు, 700 మంది భార్యలు ఉన్నారట. ఎంతమంది మొత్తం? 1000 మంది. మళ్ళీ చెప్పిన లెక్క 700 మంది భార్యలు, 300 మంది ఉపపత్నులు, మొత్తం ఎంతమంది? 1000. ఎన్ని ఇల్లులు ఉన్నాయో, ఎన్ని చిన్న ఇల్లు ఉన్నాయో, ఎన్ని పెద్ద ఇల్లు ఉన్నాయో. ఏమండి, ఆ చుట్టుపక్కల రాజ్యాల్లో ఉన్న ప్రతి రాజు కూతుర్ని పెళ్లి చేసుకుంటే వాళ్ళు ఎవరైనా యుద్ధానికి వస్తారండి? చెప్పండి మీరు నాకు, యుద్ధానికి వస్తారా? ఐగుప్తు రాజు అసలు ఎంత పవర్ఫుల్ అండి ఐగుప్తు సామ్రాజ్యం అప్పటికి. మనం ఈ రోజు బ్రిటిష్ గురించి చెప్తున్నాం కదా, బ్రిటిష్ 200 సంవత్సరాలు 300 సంవత్సరాలు సూపర్ పవర్ అండి. అంటే సామ్రాజ్యం ఏలేసింది ఈ ప్రపంచం అంతా బ్రిటిష్ 200 సంవత్సరాలు. అలా 3,000 సంవత్సరాలు ఏలింది ఐగుప్తు సామ్రాజ్యం, అంత సూపర్ పవర్. అలాంటి ఐగుప్తు సామ్రాజ్యంలో కూతురు పెళ్లి చేసుకున్నాడండి. యుద్ధానికి రాడు ఇంక రాజు. ఎందుకు వస్తాడు? అల్లుడి మీద ఎవరైనా మామ యుద్ధానికి వస్తాడా? రావడం. అలాగే 40 సంవత్సరాలు యుద్ధం చేయకుండా పరిపాలన చేసాడు. అది స్తోత్రం చెప్పండి. మామూలుగా కాదు, అది జ్ఞానం. ఆయన చిన్నదనుకున్నారా మీరు? అలాంటి తోటి రాసాడు ఈ మాటలు. ఎంతమంది భార్యలట? 700 మంది భార్యలట. ఎంతమంది ఉపపత్నులట? నేను అడుగుతాను మిమ్మల్ని జాగ్రత్తగానే, ఫీల్ అవ్వద్దు ఎవరు. అసలు 1000 మందితో ఏగలమా? అర్థమైందా? అర్థమవుదా? ఇంకా వివరంగా చెప్పండి, నేను చెప్పలేను. ఎంతమంది మొత్తం? మన ఆంధ్రప్రదేశ్లోనే ఒక ఆయన ఐఏఎస్ ఆఫీసర్ అన్నమాట. అతను భార్య పెట్టి టార్చర్ తట్టుకోలేక సర్వీస్ రివాల్వర్తో షూట్ చేసుకుని చచ్చిపోయాడు. సర్వీస్ రివాల్వర్తో, తనకి వాళ్ళకి రివాల్వర్ ఇస్తారు కదా, షూట్ చేసుకుని చచ్చిపోయాడు. తనకి తాను ఆత్మహత్య. ఎందుకు? దేనికి? భార్య పెట్టి టార్చర్ తట్టుకోలేక.
నేను అడుగుతాను మిమ్మల్ని, ఒక ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలంటే ఎన్ని టెస్టులు పాస్ అవ్వాలి, ఎన్ని పరీక్షలు రాయాలి, ఏ పరిస్థితుల్లో ఎలా రెస్పాండ్ అవ్వాలో రాస్తారండి వాళ్ళు. ఐఏఎస్ ఆఫీసర్లు అంటే చిన్నోళ్ళు కాదు. ఇక్కడ తుఫాన్ వచ్చింది అనుకోండి, తుఫాన్ బట్టి ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరినీ ఎలా రక్షించాలనే ప్రణాళిక రాస్తారండి వాళ్ళు. తుఫాన్లో వచ్చినప్పుడు కరోనా వచ్చింది, లాక్డౌన్ చేసేయాలనే సలహా ఆ పెద్ద ఆయన బుర్రలో వచ్చింది కాదు. అది ఎవరిస్తారు, సలహాదారులు ఉంటారు, వాళ్ళు ఐఏఎస్ ఆఫీసర్లు అన్నమాట. లాక్డౌన్ పెట్టాలి, వ్యాక్సిన్ ఇవ్వాలి, బయట రాకుండా చూడాలి, ముగ్గు వేయాలి, దాని చుట్టూరు ఈ గీతలు అయ్యే గీయాలి, ఎవరు వెళ్లకుండా డేంజర్ అనే రాయాలి, అక్కడ కాపలా పెట్టాలి, టెస్టులు చేయాలి, పీపీ కిట్లు వేసుకో. ఇవన్నీ ఎవరు నిర్ణయిస్తారో? ఒక ఐఏఎస్ ఆఫీసర్ నిర్ణయిస్తారు. ఒక పరిస్థితిని బట్టి మనం ఎలా మెలకుగా ఉండాలో, ఒక సమస్య వచ్చినప్పుడు దానికి ఎలా రెస్పాండ్ అవ్వాలో నేర్పించే ఒక ఆఫీసరు. చెప్పండి, ఇంట్లో భార్య పెట్టి టార్చర్ తట్టుకోలే చచ్చిపోయాడు. ఇతనికి అన్ని మేనేజ్ చేయడం వచ్చింది, కానీ చెప్పండి ఇంట్లో ఉన్న ఆవిడని మేనేజ్ చేయడం రాలేదు పాపం. నేను అడుగుతాను మిమ్మల్ని, మీరు బాధపడండి, అసలు ఈ 1000 మందిని ఎలా మేనేజ్ చేయడయ్యా బాబు అని, ఎలా ఏగుంటాడా? చెప్పండి, జ్ఞానవంతుడు కోసం చెప్పండి. ఇప్పుడు భార్యల గురించి అసలు భర్తగా ఎలా ఉండాలని కానీ, పిల్లలు ఎంతమందిని కనాలని కానీ, ఇవి కూడా సలహాలే కదా, ఎవరో ఇవ్వాలి మనం. పిల్లల్ని ఎలా పెంచాలని కానీ, ఈ దైనందిన జీవితంలో ఆలుమగలు అంటే భార్య భర్తల మధ్య ఈ సంబంధం బాంధవ్యాలు ఎలా ఉండాలని కానీ, అసలు ఏ వయసులో పెళ్లి చేసుకోవాలని కానీ, పెళ్లి చేసుకోవడం వల్ల వచ్చిన అనర్థాలు అంటే ఏంటో కానీ ఎవరు చెప్పాలి? చెప్పనమ్మా, అది చెప్తే ముందుకెళ్ళిపోతాను నేను. ఎంతమంది ఎవరు చెప్పాలి? ఎందుకు? అవన్నీ చూసి వచ్చాడు కాబట్టి. ప్రతి ఇంట్లోనూ ముసలోళ్ళు ఉండడం చాలా గొప్ప విషయం అండి. మీరు చాలా మంది చివరికి వచ్చేసరికి ముసలోళ్ళని చూడరు, దేవుడు మిమ్మల్ని చూస్తాడు జాగ్రత్త. ముసలోళ్ళు ఎందుకు ఉండాలి తెలుసా? సరైన టైంలో చాలా కాముగా ఉండి మనం దాన్ని చాదస్తాం అనుకునేలా ఒక నిర్ణయం తీసుకుంటారండి వాళ్ళు. మనకు అది చాదస్తాం అనిపిస్తుంది, కానీ ఆ టైంకి ఆ నిర్ణయం చాలా కరెక్ట్ అనమాట. కొందరింట్లో ముసలోళ్ళు ఉంటారు, వాళ్ళు తీసుకునే నిర్ణయాలు అంత ఆశ్చర్యంగా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు అలాంటి నిర్ణయాలు తీసుకోవాలంటే ఎవరు తీసుకోవాలి? మన సమకాలీన ప్రపంచంలో మనం చదువుతున్న గ్రంథంలో ఉన్న గొప్ప వ్యక్తి తీసుకోవాలి. ఎవరైనా? సొలొమన్ గారు. ఎవరిని ఇన్నట్లు ఏలిటేసాడండి అతను, ఎంత గొప్పడు. రిచెస్ట్ మ్యాన్ ఇన్ ద వరల్డ్, డబ్బులు అందరికంటే ఎక్కువ ఉన్నాడు. వైజ్ మ్యాన్ ఇన్ ద వరల్డ్ అంటే బాగా జ్ఞానవంతుడు, ఎక్కువ మంది భార్యలు కలిగినాడు, బోటనిస్టు, జువాలజిస్టు, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సైకాలజిస్టు, మనం చదువుకున్న తత్వవేత్త, ఫిలాసఫర్, రాజు, అన్నిటికంటే ముఖ్యంగా ఇలాంటోడు తన జీవితకాలం చివరిలో ఈ పుస్తకం రాశాడు. ఏంటా పుస్తకం? ఈ పుస్తకాన్ని రాస్తూ మొట్టమొదటే ఇలా చెప్పారండి, చదువుకుందామా? వ్యర్థము 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 వ్యర్థం అని ప్రసంగి చెప్పుచున్నాడు. వ్యర్థము వ్యర్థము. చెప్పండి, ఈ భూమి మీద సమస్తం అంతా డబ్బులున్నవాడు చెప్తున్నాడు ఈ మాట. ఏం డబ్బులు లేవు, మనం డబ్బులు వెనకాల పరిగెడతాం, అది వేస్ట్ అయ్యా అని చెప్తున్నాడు ఈయన. మనం దేని వెనకాల పరిగెడతాం? డబ్బులు. ఒక భార్యతో సరిపెట్టుకోరా అంటే ఇంకొక ఆవిడ వెనకాల, ఇంకో కాంటాక్ట్ వెనకాల పరిగెడతాడు ఈ పెద్ద మనిషి. కానీ అంతమంది భార్యలు ఉన్నాయి, పెద్ద ఆయన చెప్తున్నాడు, రే బాబు ఇదంతా వేస్ట్ రా. బంగారం, మన ఒంటి మీద ఉన్న బంగారం సరిపోక బీరువాలో దాచుకుంటాం మనం. ఆడెవడో బండి మీద ఎక్కించుకుని వెళ్తుంటే ఒక పెద్ద ఆవిడ చేయనట్టుకుని లాగాడు వెనకాల నుంచి. పోనీ చేయనట్టుకు వెళ్ళిపోయినా బాగుంది, ఆవిడ కింద పడిపోతే షర్ట్ ఇరిగిపోయింది, మంచం మీద ఉంది ఆవిడ. ఇప్పుడు చెప్పండి, బంగారం మంచిదా చెడ్డదా? చెడ్డదా అనకన్నా మీరు తాగడెట్టుకుని ఇల్లు కట్టుకోవచ్చు, మీకు అలా అంటారేంటి? మరి మరీ తెలివిగా మాట్లాడుతున్నారు సొలొమన్ సెలీల్లాగా. చెప్పండి, బంగారం మంచిదా చెడ్డదా? అమ్మా ఇంకో మాట అడుగుతున్నా. ఇప్పుడు మనం పొయ్యిలు ఇచ్చుకుంటామండి, నిప్పు. ఇలా ఆ నిప్పు మంచిదా చెడ్డదా? చెప్పండి మంచిదా చెడ్డదా? ఏదో ఒకటి అంటే ఎందుకు వచ్చి ఇంకోటి అనుకుంటుందా? చెప్పండి, ఏదో చెప్పండి, నేను చెప్తాను కదా. మంచిదా? మంచిదే. మరి ఇల్లు తగలడిపోవడం, మనం కాలిపోవడం, మనుషులు కాలిపోవడం, ఇవన్నీ అందులోనే కదా. ఇప్పుడు చెప్పండి, మంచిదా చెడ్డదా? పోన్లే ఇంకోటి అడుగుతాను, మీ జోబులో డబ్బులు ఉన్నాయి కదా, ఆ డబ్బులు మంచిగా చెడ్డా? చెప్పనమ్మా, ఏం మాట్లాడతలేదు మీరు? చెప్పండి, డబ్బులు మంచివా చెడ్డ? ఆ డబ్బులు లేకపోతే పెళ్ళిలా చేద్దరండి, చాలా మంచి. డబ్బులు లేకపోతే ఎలా మనం బతకడం? తిండి ఎక్కడి నుంచి వస్తుంది? డబ్బులు. కానీ అయ్యే డబ్బులు గంజాయి,
అవే డబ్బులు దొంగతనానికి కారణం, అవే డబ్బులు దేవుని వదిలేట్టేసి ఈ డబ్బు వెనకాల తిరగడం, అవే డబ్బులు. బైబిల్లో గొప్ప మాట రాస్తుంది ఏంటో తెలుసా? నీవు ఇద్దరికి దాసులుగా ఉండలేవు, ఒకటి డబ్బులు, ఇంకోటి దేవుడు. ఏదో ఒకదానికి దాసులుగా ఉంటావు. అబ్బాయి నేను దేవుడిని తెగ ప్రేమించేస్తున్నానండి అని డబ్బులు వెనకాల తిరిగావనుకో, నువ్వు నిజంగా దేవుడిని ప్రేమించట్లేదు. దేని మీద ఉన్నట్టు ఇప్పుడు నీ మనసంతా? డబ్బులు మీద. బైబిల్లో ఇంకో గొప్ప మాట ఉంది ఏంటో తెలుసా? నీ కొరకు ధనాన్ని ఇక్కడ కూర్చుకోకు. ఎక్కడ? ఇక్కడ. నీ కొరకు ధనాన్ని ఎక్కడ కూర్చుకోవాలి నువ్వు? ఎందుకు? ఇక్కడ చెమ్మెటయు తుప్పును దాన్ని తినివేయును, దొంగలు కన్నం వేసి దాన్ని దొబ్బేస్తారు. ఇప్పుడు నీ డబ్బులు ఎక్కడ కూర్చుకోవాలి? పరలోక మందు మీ కొరకు ధనాన్ని కూర్చుకోండి, అక్కడ చెమ్మటైనను తుప్పైనను ఉండదు. లాస్ట్లో ఒక మంచి మాట ఉంటుంది, అమ్మ చెప్పింది. ఏంటది? నీ డబ్బులు ఎక్కడ ఉంటాయో అక్కడ నీ మనసు ఉంటుంది. ఇప్పుడు నీ డబ్బులు ఎక్కడ ఉన్నాయనుకో, నీ మనసు ఎక్కడ ఉంటుంది? ఎక్కడ ఉంటుంది? ఎక్కడ అంటే ఎక్కడ? భూమి మీద. బైబిల్ ఇంకో మాట రాస్తుంది, ఈ భూ సంబంధమైన వాటి యందు మీరు మనసు పెట్టకయు అని ఉంది. అంటే మన మనసు ఎక్కడ ఉండకూడదు? ఎక్కడ ఉండకూడదు. ఇప్పుడు డబ్బులు పైన దాచుకున్నాం అనుకో, మన మనసు ఎక్కడ ఉంటుంది? ఎక్కడ ఉంటుంది? పైన ఉంటుంది. ఇప్పుడు పరసంబంధమైన వాటి అందే మన మనసు పెట్టాలట. ఇప్పుడు మనసు ఎక్కడ ఉంటుంది? అప్పుడు అదన్నమాట. ఇప్పుడు డబ్బులు మంచిగా సెట్ చెప్పండి, ఆయన చెప్పట్లేదు. అరే దేవుడికి ఇవ్వడం మంచిదేనా? ఇవ్వాలంటే దేవుడు మనకు డబ్బులు ఇచ్చాడు కదా, ఆ డబ్బులు మంచిగా సెట్ మంచి. ఈ డబ్బులు కానీ, ఈ బంగారం కానీ, జాగ్రత్తగానే డబ్బులు కానీ బంగారాన్ని కానీ మనం ఏదైతే చెప్పుకున్నాం, ఈ అగ్ని ఎలాంటివి, నీళ్లు లాంటివి కానీ మనం మంచికి వాడితే మంచిగా ఉంటాయి, మనం చెడ్డ వాటికి వాడామనుకోండి చెడ్డగా ఉంటాయి. ఇప్పుడు దేవుడి కొరకు డబ్బులు వాడాననుకోండి, నా దగ్గర ఉన్న డబ్బులు చాలా మంచి పని చేస్తున్నట్టు, చాలా మంచిగా ఉపయోగపడుతున్నట్టు. ఇదే డబ్బులు 4-5 పాడైపోవడానికి మందు ఏంటని అనుకోండి, నేను చెప్పండి, ఆ డబ్బులే చెడ్డ పనికి ఉపయోగపడుతున్నాయి. డబ్బులు మంచివని కానీ చెడ్డవని కానీ మనం చెప్పలేం. మళ్ళీ చెప్పిన ఒక వస్తువుని మంచిదాని కానీ చెడ్డదని కానీ చెప్పలేం. ఇప్పుడు నా చేతిలో ఇక్కడ మైక్ ఉందండి, ఇది మంచిదా చెడ్డదని అడిగితే ఇక్కడ నిలబడి 4-5 మాటలు నిలబడి ఇలా చెప్పడం మంచిదే. ఇదే మైక్ ఇచ్చుకుని మీ బుర్ర మీద కొట్టేసాను అనుకోండి, చెప్పండి చెప్పండి, మీరు నాతో మాట్లాడుతున్నారు కనుక మాట్లాడుతున్నాను, మీరు మాట్లాడేంటున్నాను చెడ్డనా? ఒక వస్తువు మంచిదాని కానీ చెడ్డదాని కానీ మనం చెప్పలేము. ఇప్పుడు ఈ బంగారం సంపాదించుకోవడం మంచిదా చెడ్డదా అని అడిగితే సొలొమోన్ గారు ఒక మాట చెప్తారు, మనం నువ్వు దాన్ని దేనికి ఉపయోగిస్తున్నావు అని అడుగుతాడు. దేనికి ఉపయోగపడింది? నాకైతే దేనికి ఉపయోగపడలేదు. ఒకవేళ బంగారం సంపాదించుకోవాలా, అది ఎంతవరకు? డబ్బులు సంపాదించుకోవాలా, అది ఎంతవరకు? జ్ఞానం సంపాదించుకోవాలా, సర్టిఫికెట్ల వెనకాల పరిగెట్టాలా, కాలేజీల వెంట తిరగాల, డబ్బులు ఖర్చు పెట్టి డిగ్రీని సంపాదించుకోవాలా, అది ఎంతవరకు చెప్తాడు ఆయన. ఇప్పుడు ఎలాంటివి చెప్పాలంటే ఎవరు చెప్పాలి? సొలొమోన్ గారే చెప్పాలి. చివరికి వస్తాను, ఇంకో 10 నిమిషాలు చెప్తాను మీతో మాటలు. ఇలాంటి ఆయన ఏదైనా ఒక మాటని పదే చెప్తున్నాడు అనుకోండి, ఆ మాటకి ఎంత విలువ ఉంటుంది చెప్పండి? ఉంటుందా? ఒకే మనిషి, పెద్ద మనిషి మనకు 10 సార్లు చెప్పాడు ఒక మాట, ఆ మాటకి ఎంత విలువ ఉంటుంది? ఈ ప్రసంగి గ్రంథంలో మనం తరచుగా పరిశీలించినప్పుడు నాకు 5 సార్లు ఒకే మాట రిపీటెడ్గా కనబడిందండి. ఒకే మాట. మామూలు చెప్పలేదు ఈ మాట, జ్ఞానవంతుడు చెప్పాడు, తెలివైనోడు, ఈ భూమి మీద సకల విద్యలు అభ్యసించినోడు, బాటనిస్ట్, జువాలజిస్ట్, రిచెస్ట్ మ్యాన్ ఇన్ ద వరల్డ్, బాగా డబ్బులు ఎక్కువ ఉన్న వ్యక్తి. అలాంటి ఆయన ఒక మాట పదే చెప్తున్నాడంటే అది ఏం చిన్నది కాదు. ఈ ప్రసంగి గ్రంథం చదివిన మనకు అది గ్రహింపులోకి రావాలి. సోదరుని చెప్పండి, ఈరోజు ఎక్కడి నుంచి మనం వెళ్ళిపోయేలోపు ఆ మాట మీద పట్టు సాధించి వెళ్ళిపోవాలి. జీవిత పరమార్థం ఏంటో నేర్చుకోవాలి. దేవుడు ఎందుకు సొలొమోన్ లాంటి వాడికి అంత డబ్బులు ఇచ్చాడు, అంత జ్ఞానం ఇచ్చాడు, అంత బంగారాన్ని ఇచ్చాడు? ఆ చివరి గడియల్లో సొలొమోను ఎందుకు అంత విచారాన్ని వ్యక్తం చేశాడు? తనకు తాను ఎందుకు అలా తయారయ్యాడు? ఎంత వైరాగ్యం కలిగింది తనకి? ఎందుకు చేదరించుకున్నాడు? ఎందుకు దీనంతా విసర్జించాడు? ఇందులో ఏమీ లేదు నాకు అని ఎందుకు చెప్పాడు? ఖచ్చితంగా మనం ఈ విషయాలు తెలుసుకోవాలి. అలా తెలుసుకున్నప్పుడే ఈ జీవితానికి పరమార్థం దొరుకుతుంది. మనం చచ్చిపోయేలోపు ఈ జీవిత విలువలేంటో బైబిల్ మనకి నేర్పిస్తుంది. చదువుదామా మాటలు? తీయండి ప్రసంగి గ్రంథం. ఇందాక నుంచి మీకు ఏం చెప్పాను? ప్రసంగి గ్రంథం పరిచయం చెప్పాను. ఇప్పుడు మనం చదువుతున్నాం అనమాట. 6 అయిపోద్ది, మరి పర్లేదా? చెప్పండి, 6 అయిపోద్ది, పర్లేదా? నేను నాకు వద్దు, మరి నేను పోతాను గొంగ. ప్రసంగి గ్రంథం చదువుదాం. ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం
చాలా జాగ్రత్తగా వినాలి. ఇక్కడి నుంచి ఇప్పుడు మీరు ఏం విన్నారో నాకు తెలియదు, కానీ ఇప్పటి వరకు ఇప్పటి నుంచి చదివే జాగ్రత్తగా వినాలి. 18వ వచనం నుండి, సూర్యుని క్రింద నేను ప్రయాసపడి చేసిన పనులన్నింటినీ. ఎవరు చెప్తున్నారు ఈ మాట? ఎవరు? సొలొమోను గారు చెప్తున్నారు. ఒక తత్వవేత్త చెప్తున్నాడు. ఈ ప్రపంచ ఫిలాసఫర్స్ అందరిలో చదువుకున్న వాళ్ళకి తెలుసు. ఈ కొంతమంది పేర్లు చెప్తాను నేను. మీకు అరిస్టాటిల్ తెలుసు, స్ట్రాటో తెలుసు, ఇలా గొప్ప గొప్ప గ్రీకు ఫిలాసఫర్స్ ఉన్నారు. వాళ్ళందరికంటే గొప్ప ఫిలాసఫీని చెప్పిన ఒక గొప్ప ఫిలాసఫర్ చెప్తున్నాడు ఈ మాట. గొప్ప ఫిలాసఫీని చెప్పిన గొప్ప ఫిలాసఫర్ ఎవరైనా? సొలొమోను. ఏమంటున్నాడో చదవండి ఒకసారి. 18వ వచనం, సూర్యుని క్రింద నేను ప్రయాసపడి చేసిన పనులన్నిటినీ నా తర్వాత వచ్చే వారికి విడిచిపెట్టవలనని నేను తెలుసుకుని వాటి యందు అసహ్యపడితిని. స్తోత్రం చెప్పండి. మనం ఎక్కడ ఉన్నాం? చంద్రుడి కింద ఉన్నావా, సూర్యుడి కింద ఉన్నావా? మనం కూడా సూర్యుని కింద, అదే చంద్రుడి కింద ఉన్నాం. ఇప్పుడు ఎవరికి చెప్పాడు ఈ మాటలో? మన కోసం. ఆయన కూడా ఇదే సూర్యుని క్రింద బ్రతికాడు ఒక 60 సంవత్సరాలు. చరిత్రకారులు ఏం చెప్తారంటే 58 సంవత్సరాల నుండి 62 సంవత్సరాల మధ్యకాలం బ్రతికాడట ఈయన సొలొమోను గారు. తన చివరి గడియల్లో రాస్తున్న మాటలవి, మంచం మీద పడిపోయినప్పుడు రాస్తున్న మాటలటివి. దేవుడు ఎప్పుడు గుర్తొస్తాడట వీళ్ళకి చెప్పండి? మంచం మీద పడిపోయినప్పుడే గుర్తొస్తాడట. మా ఊర్లో ఒక ఆయన ఉన్నాడు, పేరు చెప్పను కానీ ఈ మాట చెప్తాను. చాలా కాలం రాజకీయంగా తిరిగాడండి. ఏమాత్రం జాలి లేకుండా, పిల్లవాడిని కూడా చూడకుండా తన ఇష్టానుసారంగా బ్రతికేవాడండి. సమాజంలో అందరూ సీ అనుకున్నారు. కరెక్ట్గా 37 సంవత్సరాలకు 40 సంవత్సరాలకు పెరాలసిస్ వస్తుందండి. కాళ్ళు చేతులు పడిపోయాయి. మంచం మీద పడుకోబెట్టేశారండి. డాక్టర్ గారు చెప్పారు, ఇంకేం అవదలే, జాగ్రత్తగా దేవుడిని తలుచుకో, నేను చూసినంతకాలం, దేవుడు నీకు ఆయుష్ ఇచ్చినంతకాలం అని చెప్పారండి డాక్టర్ గారు. అప్పుడు మొదలెట్టాడు బైబిల్ చదువుతాం. ఇప్పుడు మనకి ఎప్పుడు గుర్తొస్తాడు దేవుడు? మంచం మీద పడిపోయినప్పుడా? బతుకుండంగా ఈ జీవితం అంతా ఎవరికి తగలెట్టేస్తావు? అది నా ప్రశ్న. పిల్లలు ఉన్నారండి, ఆడు బాప్తిజం తీసుకోరంటే తీసుకోడట, రాడట. ఓ పెద్ద మనిషి నాతో ఈ మాట చెప్పాడు, లైఫ్ని కొంచెం ఎంజాయ్ చేయాలి కదా బ్రదర్ అన్నాడు. అది ఈ లైఫ్ అంతా ఎంజాయ్ చేసి ఆ అమ్మాయిలకి ఇచ్చో, ఆ అబ్బాయిలకి ఇచ్చో, ఆ మందుకి ఇచ్చో, ఆ గంజాయికి ఇచ్చో, ఆ వ్యసనాలన్నిటికి ఇచ్చో, సిగరెట్కి ఇచ్చో, ఈ అవయవాలన్నీ తగలబెట్టేసుకున్నాక అప్పుడు వస్తాడట. అప్పుడు వచ్చి ప్రభు సన్నిధిలో పాట పాడతాడట, నా అవయవాలన్నీ ప్రభు కొరకు వినియోగిస్తాను, నా కుటుంబం నీ సన్నిధిలో ఉండాలి, రాజా నీ సన్నిధిలో ఉంటాను. ఈ పాటలు ఎప్పుడు పాడతాడు వీడు? అప్పుడు వస్తాడట. ఇదంతా ఎవరికి ఇచ్చేసో అంటే లోకానికి ఇచ్చి, లోక ఆశల వైపు పరిగెట్టి నీకు నచ్చినట్టు బ్రతికేసిన తర్వాత కావాలా దేవుడికి? ఎవరైనా రెండో పిల్లాడిని పెళ్లి చేసుకుందాం అనుకుంటారా? చెప్పండి నాకు. ఎలా అంటున్నాను, బాధపడద్దు. రెండో పిల్లాయిని ఎవరైనా చేసుకుంటారా? పోనీ మూడో పిల్లాయిని ఎవరైనా చేసుకుంటారా? అంటే లోకమంతా నేను వాడేసిన తర్వాత నువ్వు వచ్చి దేవుడి దగ్గర నన్ను వాడుకో అంటే అప్పుడు వాడుకోలేనా? చెప్పండి. ఇలా దేవుడి దగ్గరికి వస్తే దేవుడు అన్నిటికీ లెక్కలు తీసి అడుగుతాడు. చర్చకొచ్చి మనం చేసే పనికిమాల పనులన్నింటినీ లెక్కలు తీసేస్తాడు. నువ్వు నా దగ్గరే ఉన్నావు, నువ్వు ఎవరి కొరకు వినియోగించాలి నీ శక్తిని? నా కొరకు. ఆడెవడో చర్చిలో ఉండి మంచి గాత్రం అండి, పాటలు పాడేవాడు, చాలా మంచి పాటలు పాడతాడు, మంచి గాత్రం దేవుడు ఇచ్చాడు, దేవుడు ఇచ్చిన తలాంత చర్చిలో నేను వాళ్ళు పాట పాడుతుంటే పరవశలు అయిపోవచ్చు వెనకాల నుంచి. అదే వాడు సినిమాల్లో పాటలు పాడడానికి వెళ్ళాడట, అదే గొంతుతోటి. ఎవరిచ్చారు ఆ తలాంత నీకు? నువ్వు దేని కొరకు వినియోగిస్తావు? దేని కొరకు? దేవుడి కొరకు వినియోగించాలి. ఇవన్నీ మర్చిపోవద్దు. ఇప్పుడు సొలొమోనుకి బుద్ధి ఎప్పుడు వచ్చిందంట? నిజంగా మనం ఆడుకోవాలంటే మంచం మీద పడిపోయినప్పుడు వచ్చిందంట. అంత జ్ఞానం ఇచ్చినా గడ్డి తినేశాడు సొలొమోను, గడ్డి తినేశాడు. అంత జ్ఞానం ఉన్నప్పుడు ఆ 300 మంది భార్యలు 700 మంది ఉపపత్తుల్ని చేర్చుకున్న తర్వాత బైబిల్లో ఉంటుంది మాట, వారందరూ సొలొమోను మనసును తిప్పేశారట. తిప్పేస్తే వాళ్ళందరూ ఆరాధించే దేవతలకు సొలొమోను గుడులు కట్టించాడట. గుడులు కట్టించి దేవుని భయము నుండి తొలగిపోయాడంట. ఎవరో? జ్ఞానం ఉన్నవాడు కూడా తొలగిపోతాడా? తొలగిపోతాడు. దేవుడి భయం లేకపోతే జనులు కట్టు లేక తిరుగుతారట. దేవుని భయం లేకపోతే కట్టు లేక తిరుగుతారట. నువ్వు చెప్పినా నేను చెప్పినా వినరట. దేవుని భయం లేక సొలొమోను తిరిగిపోతే ఆ లాస్ట్కి మంచం మీద పడిపోయినప్పుడు తన జీవిత పరమార్థాన్ని తెలుసుకుని, అరే నేను ఎందుకు బతుకుతున్నానరా అని వైరాగ్యం కలిగి తన మీద తనకే చిరాకేసి ఈ మాట చెప్తున్న నీతోటి ఏమని, సూర్యుని క్రింద నేను ప్రయాసపడి ఎంతవరకు చేసిన పనులన్నిటినీ చూచాను, కానీ ఇవన్నీ
నా తర్వాత వచ్చే ఎవరో ఒకరికి నేను విడిచిపెట్టేయాలి అని తీసుకున్నాడు. మీరు డబ్బులు సంపాదించారా? సంపాదించారు. మీ బ్యాంకులో డబ్బులు ఉన్నాయి కదా? ఉన్నాయి. మీరు గోల్డ్ కొనుక్కున్నారు కదా? కొనుక్కున్నారు. మీకు స్థలం ఉంది కదా? ఉంది. పొలం ఉంది కదా? ఉంది. అరే మీ తర్వాత ఏమవుతుంది? అది చెప్పండి. ఎవరికి లేకుండా పోరంబోకు భూమి అయిపోదు. పోరంబోకు అనే పదం తప్పు కదే, ఏమనుకోవద్దు. ఎవరికి ఇస్తాం? బైబిల్ చెప్పింది ఎవడో ఒకరికి ఇచ్చి వెళ్ళిపోవాలట. నువ్వు అనుకుంటా నా మనవడికి ఇస్తాను. నీ మనవడికి నువ్వు చచ్చిపోయిన తర్వాత ఎవడో ఇస్తే వెళ్తుంది. నువ్వు బతుకుండగా నీ మనవడికి ఇచ్చినంత మాత్రం నీ మనవడికి ఏమి ఉండిపోతుంది. ఆడ తర్వాత గంజాయికో మందుకో ఏదో దానికి అలవాటు పడిపోయి చెప్పండి ఆ డబ్బులన్నీ తగలెట్టయితే ఎవరి చేతిలోకి పోతుంది. అది గ్రహించండి అని చెప్తున్నాడు ఆయన. ఏమని చెప్పాడు చూడండి, ఏముందో స్పీడ్కి వెళ్దామా? నా తర్వాత వచ్చేవానికి నేను దాన్ని విడిచిపెట్టేయాలి. ఎప్పుడో నా తర్వాత వచ్చే ఒక పనికిమాలినోడికి అది ఇవ్వడం కోసం నేను ఈరోజు అన్నం తినడం మానేసి పనికి వెళ్తున్నాను. అది గొప్ప విషయం. విడ్డూరం ఏంటంటే అది ఎవరికి ఇవ్వాలి? ఇదంతా తర్వాత వచ్చేవాడు. తర్వాత వచ్చేవాడు దాన్ని ఎలా వినియోగించుకుంటాడో, అసలు వాడు మంచిగా ఉంటాడో చెడ్డగా ఉంటాడో ఇవేవి తెలియదు మనకి. కానీ ఈ రోజు అదే 10 రూపాయలు సంపాదించడానికి ఆకలితో వెళ్ళిపోతాం, టిఫిన్ చేయకుండా వెళ్ళిపోతాం, సర్దన్నం పట్టుకుని వెళ్ళిపోతాం. టైం అయిపోతున్నా ఇంటికి రాము, ఓవర్ డ్యూటీ ఎక్కడ వెళ్ళిపోతాం. ఒక 500 ఎక్కువ వస్తే బాగున్నాం అని ఆదివారం కూడా పనికి వెళ్తాం. దేనికి ఇదంతా? కానీ ఏం కూడబెట్టుకున్నా మన తర్వాత వచ్చే వెనకాల ఎవడో ఒకడికి ఇది మాత్రం చెప్పండి ఇచ్చేయాలి. అది నేర్పిస్తున్నాడు ఆయన. తర్వాత వచ్చేవానికి నేను విడిచిపెట్టవలనని తెలుసుకొని నేను వాటి యందు చెప్పండి నేను వాటి యందు ఇప్పుడు మీరు అసహించుకోవాలి. ఆదివారం పనికి వెళ్తున్నప్పుడు ఏమని ఈ ఆదివారం ఒక్కరోజు పనికి వెళ్ళడం వల్ల నాకేం 1,00,000 రూపాయలు ఒరిగిపోవు. నేను నా జీవితకాలం అంతా ఈ వచ్చిన 500 రూపాయలతో వెళ్ళబుచ్చాయి. ఏమంటే ఆ రోజు వచ్చిన 500 రూపాయలతో మీ జీవితాంతకాలం గడిపేస్తారు మీరు? అలా అనుకుని వాటి యందు ఆయన అసహ్యపడుతున్నాడు. చిరాకు వచ్చిందండి. ఏట్రా మనం సృజించిన దేవుడు, ఆ దేవుని సన్నుతించాల్సింది పోయి ఆదివారం పనికి వెళ్ళడం అన్నంత దౌర్భాగ్యం ఏంట్రా అని ఫీల్ అవుతున్నాడు. మన భాషలో అర్థమయ్యేలా మాట్లాడుతున్నాను నేను. అసహ్యపడ్డాడట. తర్వాత చూడండి 19వ వచనం, వాడు జ్ఞానము గలవాడే ఉండునో బుద్ధి లేనివాడే ఉండునో అసలు ఎవరికి తెలియను. నువ్వు తర్వాత ఎవరికో ఇచ్చేస్తావు కదా, అది ఆడి జ్ఞానం గలవాడో బుద్ధి లేనివాడో మనకు తెలుసా? తెలియదట. తర్వాత చూద్దాం ఇంకేముందో. అయితే సూర్యుని కిందనైనా ప్రయాసపడి జ్ఞానము చేత సంపాదించుకున్న నా కష్టమంతటి మీద వాడు అధికారి అయి ఉంటాడు. దీని అంతటి మీద ఎవడు కాలు వేసుకుని కూర్చుంటాడు లాస్ట్లో చెప్పండి? మీరు మంచి సోఫా కొన్నారండి, మీరు చచ్చిపోయిన తర్వాత సోఫా మీద కాలు వేసుకుని ఈ డబ్బులన్నీ దుబారా ఖర్చులు ఖర్చు పెట్టేసేది ఎవడు చెప్పండి? నీ తర్వాత వచ్చేవాడు. నువ్వు చచ్చిపోయాకే మాడుకున్నావు ఇదంతా, బతుకుండగా కూడా కాదు పోని. నీ తర్వాత వచ్చేవాడు ఆడు కాలు మీద కాలు వేసుకుని. నువ్వు ఈ రోజు ఈ బీపీలు షుగర్లో తెచ్చుకుని సంపాదించుకునే డబ్బులు అంతటినే ఆడు కాలు మీద కాలు వేసుకుని మందు తెచ్చుకుని ఇంటికాడ మోత ఇప్పుతా వాళ్ళ ఆవిడ చేత ఆమ్లెట్ వేయించుకుని తాగుతున్నాడంటే ఈ రోజు మనం ఆ సన్నివేశం చూసి అసహ్యపడాలి. వాటి మీద నాకు ఏం లేదని సంతోషం లేదు. ఆడు బుద్ధి లేనివాడే ఉంటాడో మంచోడే ఉంటాడో మనకు తెలియదు. వచ్చిన డబ్బులు మనం ఈ రోజు కష్టపడిన డబ్బులు రేపు పొద్దున ఆడు దుబారాగా చెప్పండి ఖర్చు పెట్టేస్తాడో. ఇది వెళ్ళిపోయేటప్పుడు ఎవడో ఒకరికి మనం విడిచిపెట్టి వెళ్ళిపోవాలి అని గుర్తు చేస్తున్నాడు. 19వ వచనం, వాడు జ్ఞానము గలవాడి ఉండునో బుద్ధి లేనాడు ఉండునో అది ఎవరికి తెలియను. 20వ వచనం, కావున సూర్యుని కింద నేను ప్రయాసపడిన ప్రయాసం అంతటి చేత నాకు ఆశ లేదు, వదిలేసుకున్నాను. ఈ భూమి మీద తను ప్రయాసపడి చేసే పనులన్నిటి మీద ఆశ వదిలేసుకున్నాడట. ఇలా ఆశగా కొనుక్కున్న ఇల్లు వదిలేసుకున్నాడట. అది నాకు ఇల్లు కట్టుకోవాలనే డ్రీమ్ అండి అంటారు చాలా మంది. స్థలం కొనుక్కోవాలనే డ్రీమ్ అండి అంటారు చాలా మంది. ఒక పెద్ద ఆయన ఫేస్బుక్ లో ఫోటో పెడితే దానికి రెస్పాండ్ అయ్యాడు, నేను టేబుల్ వెనకాల చైరు బైబిల్ చదువుకోవడానికి కొనుక్కున్నాను, నాకు కూడా ఇలాంటివి కొనుక్కోవాలనే ఆశ అండి అన్నాడు ఆయన. ఇప్పుడు ఆయన మంచి బైబిల్ కొనుక్కుని దాని టేబుల్ మీద బైబిల్ అన్నీ పెట్టుకుని తన జీవితకాలం అంతా చదువుకుని చచ్చిపోయిన తర్వాత వాళ్ళ మనవడో వాళ్ళ అబ్బాయి అదే చైర్ మీద కూర్చొని మందు తాగుతూ ఉంటే ఆ సన్నివేశాన్ని గుర్తు చేసుకుని ఈయన అనుకోవాలి, ఇప్పుడు నేను ఇది సంపాదించడానికి ఎన్ని రోజులు కష్టపడ్డాను, ఎన్ని ఈఎంఐలు కట్టాను, ఎన్ని డబ్బులు వెచ్చించాను. లగ్జరీ చైరు బైబిల్ చదువుకోవడానికి కొనుక్కుంటే ఈ పనికిమాలోడు అదే చైర్ మీద కూర్చుని అదే టేబుల్ మీద కాళ్ళు పెట్టుకుని మందు తాగుతున్నాడు. అప్పుడు అనుకోవాలి, వీటి యందు నేను అసహ్యపడితిని అనుకోవాలంట.
ఈ మాటలు చదువుతుంటే అనిపిస్తుంది నాకు జీవితం మీద విరక్తి వచ్చేసినోడే మాట్లాడతాడు. ఎలా ఎంత విరక్తి కలిగి వైరాగ్యం కలిగి మాట మాట్లాడతాడు. మరి ఏంటి, కనీసం ఇల్లు కట్టుకోకూడదా, కనీసం పొలం కొనుక్కోకూడదా, కనీసం నాకంటూ ఏం సంపాదించుకోకూడదా, ఏసీ పెట్టించుకోకూడదా, ఏంటి పడుకోవడానికి మంచం కూడా కొనుక్కోకూడదా? అది కాదు ఆయన ఉద్దేశం. నువ్వు ఏం కొనుక్కున్నా ఈ భూమి మీద అన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలని మర్చిపోకంటాడు ఆయన. నువ్వు ఏం కొనుక్కున్నా తర్వాత వచ్చేవాడికి ఇచ్చేయాలని మర్చిపోవద్దు. అది పెట్టుకో బ్రెయిన్లో. నువ్వు గుర్తుంచుకోవాల్సిన ఒక పరమార్థాన్ని గుర్తుంచుకో. అది మర్చిపోయావు. అది మర్చిపోయి వీటి డబ్బెలంకలు పరిగెడుతున్నావు. ఈ జీవిత పరమార్థం ఏంటో నేర్పించాడు తర్వాత మాటల్లో 20వ వచనం. కావున సూర్యుని క్రింద నేను ప్రయాసపడి చేసిన ప్రయాసం అంతటి మీద నేను ఆశ వదిలేసుకున్నాను. 24వ వచనం ఏం చెప్తున్నాడు? అన్నపానములు పుచ్చుకొనుట కంటేను తన కష్టార్జితము వలన సుఖపడుట కంటేను నరునికి మేలుకరమైనది ఇంకోటి లేదట. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పాలా, అందరూ చెప్తాం ఒకసారి. ఇది మొదటిది. చూడండి ఏం చెప్తున్నాడో. అన్నపానములు పుచ్చుకొనుట కంటే, ఈ రోజు మనం సంపాదించుకున్న మన కష్టార్జితము చేత తినేసి సుఖపడడం కంటే మనకి మేలైనది ఇంకోటి లేదట. బండ గుర్తుపెట్టుకోండి. అన్నపానాలు పుచ్చుకోవడం అంటే ఏంటి చెప్పండి? భోజనం చేసి మంచినీళ్ళు తాగడం. అది ఎవరి దగ్గర అన్యాయంగా సంపాదించిన డబ్బులు కూడా కాదు. మళ్ళీ 10 రూపాయలు వస్తే 10 రూపాయలు. కొంతమంది జీవితాలు ఎంత సంతోషంగా ఉంటాయండి. ఉదాహరణ చెప్తాను మీకు. ఒక ఆయన పనికి వెళ్తాడండి. ఆ రోజు బాగా గొడ్డులా కష్టపడి 800 రూపాయలు తెచ్చుకుంటాడండి. 800 రూపాయలు. ఆ 800 రూపాయలు ఇంటికి తెచ్చాక 4 గంటలకి ఎప్పుడో ఇంటికి వచ్చేస్తాడు. వచ్చి వాళ్ళ ఆవిడ ఏం తెమ్మందో ఈ కిరాణా షాప్కి వెళ్ళి, కూరగాయల షాప్కి వెళ్ళి ఆ 800లోనే 300, 400 పెట్టి కిరాణా కూరగాయలు కొనుక్కు తెస్తాడండి ఇంటికి. వాళ్ళ ఆవిడ అవన్నీ తెచ్చి బాగా వండుతుందండి. వండిన తర్వాత పిల్లలు ఉంటారు కదా, ఆ 2 పిల్లల్ని 7 గంటలకు 8 గంటలకు అలా కొండాల ఎగరేసుకొని ఆ చుట్టూరు ఆ పిల్లలు కూర్చొని చెప్పండి ఆ భోజనాన్ని వడ్డించుకొని దేవుడికి అలా ప్రార్థన చేసుకుని ఆ భోజనాన్ని సంతోషంగా తింటా ఉంటే బైబిల్లో నాకు వచనం గుర్తొస్తుంది. నీ భోజనం బల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వల్లే ఉన్నారని. అది ఎవరి వల్ల కలుగుతుంది? అరే మనం అలా డైనింగ్ టేబుల్ కొనుక్కున్నంత మాత్రాన మన పిల్లలు ఆ చుట్టూరు కూర్చుని మనతో సంతోషంగా భోంచేయరు. అప్పుడే నువ్వు పనికెళ్ళి వస్తావు. నువ్వు ఓవర్ టైం పనిచేసి 7, 8, 9 బయటకు వస్తావు. 9 నువ్వు ఇంటికి వస్తే ఎన్ని గంటలుగా మీ ఆవిడ భోజనం వండాలి చెప్పు నాకు? చెప్పు. 10 వండుతుంది. 10 వరకు పిల్లలు మెలుకుగా ఉంటారా? ఈ భోజనం అలా ఆవిడ ఉండే గ్యాప్లో పిల్లలందరూ తండ్రితో ఆడుకుంటారా? ఈ తండ్రి ప్రేమ పిల్లలకి ఎప్పుడు తెలుస్తుంది? టైంకి ఇంటికి వచ్చినప్పుడు తెలుస్తుంది. సమయానికి ఇంటికి వచ్చేస్తే పిల్లలతో ఆడుకున్నప్పుడు తండ్రి ప్రేమ పిల్లలకు తెలుస్తుంది. పిల్లలు తండ్రి మీద చూపించే ఆ ప్రేమ తండ్రికి తెలుస్తుంది. ఈ 2 కరువైపోతున్నాయి అనుకో, యు ఆర్ ఇన్ ద రాంగ్ ట్రాక్ అనమాట. ఆలోచించుకో. నువ్వు డబ్బులు వెనకాల, ఉద్యోగం వెనకాల, ఓవర్ టైం వెనకాల పరిగెట్టావు అనుకో, నువ్వు దేవుడిచ్చిన ఈ అమూల్యమైన విలువైన బంధాలని దూరం చేసుకుంటున్నావని మర్చిపో. అలా దూరం చేసుకునేది సంపాదించుకోకు. తర్వాత ఇలా కూర్చుని నువ్వు మాట్లాడతావు ఈ మాట, వీటి యందు నేను అసహ్యపడ్డాను. డబ్బులు ఉన్నవాడు చెప్తున్నాడు, ఎక్కువ సంపాదించినవాడు చెప్తున్నాడు, ఏసీ రూమ్లో ఉన్నవాడు చెప్తున్నాడు, రిచ్ కాస్ట్యూమ్స్ వేసుకున్నవాడు, బట్టలు వేసుకున్నవాడు చెప్తున్నాడు ఈ మాట, వీటి యందు నేను అసహ్యపడ్డాను. మరి ఏం చేయాలి? అరే 50 రూపాయలు వచ్చినా పర్వాలేదు, 50 రూపాయలు వచ్చినా పర్వాలేదు, కూలి పని నీతిగా నిజాయితీగా తెచ్చుకో. తెచ్చిన 50 రూపాయలతో ఏ వస్తే అవి కొనుక్కో. ఆ కొనుక్కున్న వాటితో సంతోషంగా నీ భార్యతో, నీ భర్తలతో, నీ పిల్లతో కూర్చుని తినేసి ఆ రోజు సుఖంగా పడుకో. ఇది పరమార్థం. సుఖంగా పడుకోవాలన్న నిద్ర ఎవరు ఇవ్వాలి చెప్పండి? ఎవరు ఇవ్వాలి? అన్యాయంగా ఒకడు పొట్ట కొట్టేసి డబ్బులు తెచ్చుకున్నామండి, మనకు నిద్ర పడద్దా? దొంగతనం చేసి వచ్చి డబ్బులు దాచుకున్నామండి బీరువాలో, నిద్ర పడద్దా? ఓవర్ టైం చేసి వచ్చి నిద్ర లేకుండా పని చేసి వచ్చాం, నిద్ర పడద్దా? పట్టదు. ఆరోగ్యం పాడైపోద్దా లేదా? బీపీలు ఎందుకు వచ్చాయి? షుగర్లు ఎందుకు వచ్చాయి? వీటన్నిటికీ ఒకటే మూలం ఏంటో తెలుసా? దేవుడు ఏ టైంలో ఏం జరగాలో నిర్ణయించాడు. కానీ ఆ టైం కాకుండా మనం పరిగెడతా ఉంటాం అనమాట. అందుకే ఈ గొడవలన్నీ వస్తాయి. పైన ఒక మాట చెప్పాడు, ఈ భూమి మీద నువ్వు సంపాదించిన తర్వాత ఏదో ఒక రోజు ఎవరో ఒకరికి ఇచ్చేసి వెళ్ళిపోవాలి. ఆ ఇచ్చినోడు మంచోడు అవుతాడు, చెడ్డోడు అవుతాడు మనకి తెలియదు. కాబట్టి జాగ్రత్త. ఇదిగో ఒక్కటే మూలం దానికి, ఒక్కటే సారాంశం దానికి. అదేంటో తెలుసా? ఈ భూమి మీద
నువ్వు అన్నపానములు పుచ్చుకొనుట కంటే, చెప్పాలి నాతో ఈ మాట, అన్నపానములు పుచ్చుకొనుట కంటే మన కష్టార్జితం వలన సుఖపడడం కంటే అసలు మనకి మేలైనది ఇంకోటి లేదట. దానికి ఇంకో గొప్ప మాట చదువుదాం. మాట, భోజనము చేసి దేవుని సెలవు లేకుండా భోజనం చేసి సంతోషించడం ఎవరికి సాధ్యం? అమ్మా నిన్నే ఓ మాట, భోజనం చేయాలంటే ఎవరి సెలవు ఉండాలి? ఎవరి సెలవు ఉండాలి? ఒప్పుకుంటారా మనస్ఫూర్తి ఈ మాట? మా ఇంట్లో చిన్న పిల్ల ఉంది, ఆ పిల్ల భోజనానికి కూర్చున్నప్పుడు ప్రార్థన చేస్తుంది అనమాట. ఇంగ్లీష్లో ప్రార్థన, అది 2 లైన్లు ఉంటుంది. థ్యాంక్ యూ లార్డ్, బ్లెస్ దిస్ ఫుడ్, గివ్ మీ స్ట్రెంగ్త్, ఆమెన్ అంటది. అంటే దాని అర్థం ఏంటి తెలుసా? దేవా నాకు భోజనం పెట్టావు, నీకు కృతజ్ఞతలని ఫస్ట్ మాట. నువ్వు పెట్టిన ఈ భోజనాన్ని ఆశీర్వదించాను. మూడో మాట, ఈ భోజనం వల్ల నాకు ఆరోగ్యాన్ని శక్తిని దయచేయాలి, ఆమేన్. 3 మొక్కలు. ఇలా ప్రార్థన చేయాలంటే మనస్ఫూర్తిగా సంపాదించాలి, అన్యాయం చేయకుండా, బల్ల కింద చేతులు పెట్టి కాదు, ఎదుటోళ్ళ సొమ్ముని కాదు, దొంగ త్రాచులు తూచి కాదు సంపాదించడం. అలా తెచ్చుకున్నప్పుడే 10 రూపాయలు తెచ్చుకున్న సంతోషంగా ఉంటాం. అలా తెచ్చుకున్నప్పుడే కూర్చుని మనస్ఫూర్తిగా భోజనం చేయగలం. అలా భోజనం చేసినప్పుడు చెప్పండి, దేవుని సెలవుతో భోజనం చేయగలం, లేదంటే భోజనం చేయలేం. ఓ పెద్ద ఆయన ఇలా భోజనం ముందు కూర్చున్నాడట, తనకి ఇష్టమైన కూర తెచ్చుకుని వండించుకుని. ఈలోపు హాస్పిటల్ నుంచి ఫోన్ వచ్చిందంట, మీ వాళ్ళు ఎవరు హాస్పిటల్లో ఉన్నారు రమ్మని. ఆ భోజనం గిన్నెని అక్కడే వదిలేసి హాస్పిటల్కి వెళ్ళాడట. ఆ గిన్నె అలా ఉండిపోయింది. 2వ రోజుకు పడేయాలి, దాన్ని తినడానికి పనిచేయదు. ఇప్పుడు అది నేను తినాలని దాని మీద చెప్పండి, నా పేరు రాసి ఉండాలి కదా. మా ఇంట్లో ఆ బుడ్డ పిల్ల ఉంటుంది, మమ్మీ ఇదిగో దీన్ని మనం తినాలంటే ప్రతి బియ్యపు గింజ మీద దేవుడు మన పేరు రాస్తాడట కదా అంటది. చిన్న పిల్ల, బియ్యపు గింజ మీద దేవుడు మన పేరు రాస్తాడట మనం తినాలని. మనం దారిని వెళ్ళిపోతున్నప్పుడు పుచ్చకాయ కొనుక్కుని తినేస్తాం కదా, ఆ పుచ్చకాయలో సగం తిన్నావనుకో నువ్వు, ఆ పుచ్చకాయల మీద పేర్లన్నీ రాస్తాడో ఆ సగం పేరు దగ్గర నీ పేరు రాస్తాడు, సగం మొక్క దగ్గర. అది ఎవరు తినాలని? అంటే దేవుని సెలవు లేకుండా ఏమీ తినలేం, కడుపులోకి వెళ్ళదు. ఒకవేళ అలా అన్యాయంగా లోపలికి వెళ్ళిపోయింది అనుకోండి, చెప్పండి, అడిగించుకోలేము మనం, బయటికైనా వచ్చేస్తుంది. దేవుని సెలవు ఉండాలి. నువ్వు అనుకుంటావు సంపాదించుకున్న డబ్బులు వల్ల తినేస్తానని, అలా ఏమి ఉండదు. సంపాదించుకున్న డబ్బు వల్ల నువ్వు తినలేవు, దేవుని సెలవు ఉంటే తినగలవు. సంపాదించుకోకుండా తినేవాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. మీరు వింటున్నారు కానీ చెప్తున్నాను, ఈ పని ముగించేది తెలుసా మీకు మాట? సంపాదించుకోకుండా తినేవాళ్ళు ఉన్నారు సమాజంలో, ఉన్నారా? ఈ బయట వెళ్ళేవాళ్ళు ఉంటారు కొంతమంది, వాళ్ళు పనికి వెళ్తారా, నిన్ను అడుగుతారు కదా, వచ్చి నిన్ను అడిగారు, యాచించారు నీ దగ్గర. నువ్వు ఒక 20 రూపాయలు ఇచ్చావు, ఇంకొక ఆయన ఒక 20 రూపాయలు ఇచ్చారు. ఆ రోజుకు ఒక 100 రూపాయలు వచ్చాయి. ఆ 100 రూపాయలు బియ్యం తెచ్చుకుని వండుకుని తిన్నారట. ఇప్పుడు వాళ్ళని ఎవరు పోషించినట్టు? చెప్పండి, ఎవరు పోషించినట్టు? వాళ్ళు ఎవరి మీద ఆధారపడ్డారు? దేవుని మీద ఆధారపడ్డారు. మేము సేవకులు అండి, మేము పనికి వెళ్ళాము, దేవుడే మాకు ఇచ్చాడు ఈ పని చేస్తాం. ఇప్పుడు సేవకులు కానీ నేను కానీ పోషించబడుతున్నాను అనుకోండి, ఎవరు వల్ల? మేము ఏ రోజు పస్తులు ఉంటాం తెలుసా? ఎందుకు? దేవుడు మాకు భోజనం పెడతాడు. మాకున్న గొప్ప నిరీక్షణ ఏంటో తెలుసా? బైబిల్లో ఈ మాట, ఆకాశ పక్షులను చూడండి, అవి వెత్తవు, అసలు ఏనాడు కోత కొయ్యవు. ఆ కోసేసిన దాన్ని పంటలాగా గిడ్డంగుల్లో కూర్చుకో, గొడవల్లో బియ్యం పెట్టులో దాచుకో. ఏ రోజు దా రోజు ఏం తినాలని దేవుడు వాటికి చెప్పండి సమకూరుస్తాడు. ఇంకా దేనికి పరుగు, ఇంకా దేనికి ప్రయాస? అంటే నువ్వు పరిగెత్తికెళ్ళి చికెన్ తినడం కంటే కూర్చుని మంచిలు తాగడం బెటర్ అంటే ఒక ఆయన ఉన్నాడు. ఈ మాట అంతేనా? పరిగెత్తుకుని వెళ్ళి పాలు తాగడం కంటే నిలబడి నీళ్లు తాగడం బెటర్ అంటే ఆయాసపడి గొప్ప కూర కొని తెచ్చుకోవడం కంటే చెప్పండి ఉన్న గెంజి మనకు వచ్చిన డబ్బుల్లో నేను ఈ రోజు సంపాదించిన దానిలో గెంజి తిని బ్రతికిన మేలు. స్వతం చెప్పండి. ఇదండి ఆయన నేర్పించే పరమార్థం. ఇంకో మాట చూస్తారు ఏముందో, అది 3వ అధ్యాయం మొదటి వచనం నుండి. 3వ అధ్యాయం మొదటి వచనం నుండి నేను చదువుతాను ఈ మాట. ప్రతి దానికి టైం ఉందట. పెళ్లి చేసుకోవడానికి టైం ఉందా? ఉంది. పిల్లలు కట్టడానికి టైం ఉందా? ఉంది. మీ ఇంటి దగ్గర దడి కట్టారు కదా, గోడ కట్టడానికి టైం ఉంది కదా, ఉంది. స్లాబ్ వేయడానికి టైం ఉందా? ఇటుకలు పేర్చడానికి టైం ఉందా?
దాన్ని గొప్పగా కోర్చడానికి టైం ఉందా? ఇటుకలను ఒకదానికొకటి విడగొట్టేయడానికి టైం ఉందా? ఈ భూమి మీద మనం చేసే పనులు చాలా ఉంటాయి, దానికి తగిన సమయం ఉంటుంది ప్రతిదానికి. ఇప్పుడు వాక్యానికి సమయం ఉందా? పాటలకు సమయం ఉందా? అలాగే మనకు కొన్ని విషయాలు వివరించుకుంటూ వచ్చాడు. చదువుతాను వినండి. ప్రతి దానికి ఈ భూమి మీద సమయం ఉందట. పుట్టడానికి, చచ్చిపోవడానికి, నాటడానికి, బ్రతికించడానికి, పెరిగి వేయడానికి, చంపడానికి, బాగు చేయడానికి, పడగొట్టడానికి, కట్టడానికి, ఏడవడానికి, నవ్వడానికి, దుఃఖించడానికి, నాట్యం ఆడడానికి, రాళ్లను పారవేయడానికి, రాళ్లను కొప్పవేయడానికి, కౌగిలించుకోవడానికి, కౌగిలించుకోకుండా ద్వేషించడానికి, మానుకోవడానికి, వెదకడానికి, పోగొట్టుకోవడానికి, దాచడానికి, పారవేయడానికి, చెంపడానికి, కొట్టడానికి, మౌనంగా ఉండడానికి, ఇదిగో ఇలా మాట్లాడడానికి. ప్రతిదానికి టైం ఉందా? ఉందా లేదా? ఉందా? ప్రతి దానికి టైం ఉందట. కానీ అది ముందే రావాలని మనం కోరుకుంటాం. ఇప్పుడు ఎవరైనా 2 డూప్లెక్స్ బిల్డింగ్ ఒకసారి కట్టేద్దాం అనుకుంటాండి. అది ఓ పెద్ద ఆయన చెప్పాడు ఈ మాట, బాధపడొద్దు ఇలా అంటున్నానని. మనకి ద్వారం చిన్నగా ఉంటుందంటే గుడ్డేమో పెద్దగా రావాలట. ఇంకా వివరంగా అడగండి. కోడి ఉందనుకోండి, కోడి గుడ్డు వచ్చే ద్వారం చిన్నగా ఉందనుకో, గుడ్డ ఎంత ఉంటుంది? చిన్నగా ఉంటుంది. మన ద్వారం కూడా చిన్నదేనట, కానీ మనం పెట్టే గుడ్డు పెద్దగా ఉండాలని కోరుకుంటా ఉంటాం. ఇంకా అర్థమయ్యేలా ఏం చెప్పండి నీకు? అంటే మన పరిమాణం చిన్నదే, గుడ్డేమో పెద్దది కావాలి మనకి కదా. అంటే పరిగెత్తుకెళ్ళిపోయి సంపాదించుకోవాలి. ఈరోజే వచ్చాను మన లక్షాధికారం అయిపోవాలి. ఒకేసారి లాటరీలో 10-15 లక్షలు వచ్చాను మనకి. ఎలా సంపాదించుకోక్కర్లేదమ్మా, టైం ఉంది. ఎప్పుడు ఇస్తాడు దేవుడు? అప్పుడే ఇస్తాడు. ఎదురు చూడాలి. ఈ లోపు కంగారు పడి తొక్కేసుకుని నువ్వు సంపాదించుకుని ఈ బీపీలు షుగర్లు తెచ్చుకోకంటాడే. ప్రతి దానికి భూమి మీద సమయం ఉంది. పిల్లలు ఉన్నారండి, ఆడికి పెళ్లి టైం వస్తుంది. 24 సంవత్సరాలు 25 సంవత్సరాలకు వచ్చాక ఆడి పెళ్లి గురించి మనమే ఆలోచిస్తాం. మనం అంత కసాయడం కాదు కదా. మన పిల్లలకు పెళ్లి చేయాలని ఇంగిత బాధ్యత మనకు ఉంది కదా, చూస్తాం. కానీ ఈలో పడి తొందరపడిపోతాయి. ఆడొచ్చి మన దగ్గర వివరంగా కొన్ని విషయాలు చెప్తాడు. ఏమనుకుంటున్నారు? ఇప్పుడు మనం చూసుకుంటేనే అప్పటికి మంచోళ్ళు వస్తారట. అంటే 24 సంవత్సరాల తర్వాత మంచోళ్ళు వస్తారనే తెలియదట, మనకి గ్యారంటీ లేదంట. అందుకే ఇది ఏం చేస్తాడు? ముందే చూసుకుంటాడట. కానీ దేవుడు అలా చెప్పలేదు. ప్రతి దానికి తగిన సమయం ఉంది. పిల్లలు లేని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ మాట అంటాను, బాధపడద్దు. అమ్మా, మీకు కూడా తగిన సమయం ఉందమ్మా. మా అక్క ఉంది కాకినాడ, 8 సంవత్సరాల వరకు పుట్టారండి పిల్లలు. ఎన్ని సంవత్సరాలు? 8 సంవత్సరాలు. 8 సంవత్సరాల లోపు ఈలోపే వాళ్ళు బాధపడి ఏమైనా చేసుకుంటే పరిస్థితి చెప్పండి నాకు. దేవుని సమయం కొరకు ఎదురు చూశారు. చెప్పండి, 8 సంవత్సరాల తర్వాత దేవుడు 12 మగబిడ్డనిచ్చాడు. ఇప్పుడు ఆడికి 3 సంవత్సరాలు. ఆడు ఎంత జ్ఞానవంతుడంటే ఆడు మాట్లాడే మాటలకి మనకు అసలు విస్తుపోద్ది అనమాట. పొద్దున వచ్చినప్పుడు మా ఆవిడ నా దగ్గరికి వచ్చి నన్ను అడగమని అనమాట. పాలు తాగుతారేమో అడిగాను. ఆవిడ నా దగ్గరికి వచ్చి గడప దగ్గర నుంచి మిల్క్ తాగుతావా మామో అని అడిగాడు. ఆవిడ ఏం చెప్పింది అడిగి? పాలు తాగుతావా అని చెప్పింది. కానీ నేనేం చెప్పి నా దగ్గరికి వచ్చి మిల్క్ తాగుతావా అని చెప్పి. ఆడి తెలియదు అట్లా చూడండి అలా ఉండే. నేను అన్నాను, ఒరే మిల్కా పాలా సరిగ్గా అడిగిరారా అన్నాను. అడగాల ఈడు. అడక్క ముందు నేనేమన్నా తెలుసా? గడప దగ్గర నుంచి మిల్క్ మాము, పాలు ఒకటే మాము, మిల్క్ని ఇంగ్లీష్లో అంటారు, పాలని తెలుగులో అంటారు అన్నాడు. ఈ జ్ఞానం ఎవరు ఇస్తారు? దేవుడు ఇస్తాడు. ఆయన సరైన సేవకుల్లా నిలబెట్టేది ఎవరు? దేవుడు. ఇప్పుడు తగిన సమయమందు దేవుడు ఇస్తాడని ఎదురు చూడకపోతే చెప్పండి, ఈడు రాడు. ఈడొచ్చి ఈ ముదురు కవురు నాతో ఆడటం. ఆ ముదురు కవురు చెప్పినప్పుడు నేను ఈతో ఆ ముదురు కవురు చెప్పాడన్న విషయం ప్రస్తావించలేను. ఎలా దేవుడు ప్రస్తావించాలని చెప్పండి ఎప్పుడో నిర్ణయించాడు. ఎప్పుడు? 8 సంవత్సరాల తర్వాత ఇచ్చిన నీకు ఇచ్చే బిడ్డ దేవుని సన్నిధిలో పెరగడం ఎంత సంతోషంగా ఉంటుందో తెలుసా? హన్నాకు లేక పుట్టారండి పిల్లలు. పుట్టినోడు ఎంత గొప్పోడు అయ్యాడో తెలుసా? సమూయేలు గొప్ప ప్రవక్త. అబ్రహాము సారాయిలకి లేటుగా పుట్టారండి పిల్లలు. చెప్పండి ఎవరు? విశ్వాసులకు తండ్రి, ఆ తండ్రికి కొడుకు గొప్పోడు అయ్యాడండి. మన జనాంగం ఎవరి నుంచి వచ్చింది ఇప్పుడు? అబ్రహాము, ఇస్సాకు, యాకోబు. దేవుడు తన లేఖనాల్లో ప్రస్తావించినప్పుడు ఈ 3 పేర్లు ఎక్కువ ప్రస్తావిస్తారు. చూడండి, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను. ఆ రోజు అబ్రహాము ఇస్సాకు కొరకు ఎదురు చూడకపోతే, దేవుడు ఇస్తాడని నమ్మకం ఉంచకపోతే ఇస్సాకు రాకపోను. ఆ ఇస్సాకు పేరు ఈ రోజు మనం పలకకపోదు.
కదా, అవునా కదా? బైబిల్ నూతన నిబంధన గ్రంథంలో బాప్తిస్మం ఇచ్చే యోహాన్ అని ఒక ఆయన ఉంటాడు. ఆయన వాళ్ళ తల్లిదండ్రులకు లేక పుట్టాడండి. చెప్పండి మీరు, లేక పుట్టాడు. ఎంత గొప్పడయ్యాడో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువుల వారి కంటే ముందు బాప్తిస్మం ఇవ్వగలిగే గొప్ప యోగ్యతను పొందాడు. చెప్పనా? ఆయన యేసుక్రీస్తు వారికి కూడా బాప్తిస్మం ఇచ్చాడు. స్తోత్రం చెప్పండి. అమ్మ లేట్గా పుడతారు పిల్లలు, ఏం కంగారు లేదు. దేవుడు తగిన సమయమందు మీకు పిల్లల్ని ఇస్తాడు. అంటే ఏ కాలమందు అది జరగాలని దేవుడు ముందే నిర్ణయించి పెట్టేస్తాడు. ఈ లోపు మనం ఆయాసపడి తొక్కేసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. ఎందుకు చేస్తాడట ఇలాగా? 10వ వచనం, నరులు అభ్యాసము పొందవలనని దేవుడు వారికి కష్టానుభవాన్ని ఇస్తాడట. స్తోత్రం చెప్పండి. ఇదంతా ఎందుకు? అభ్యాసం పొందాలి. ఇప్పుడు ఎందుకు ఇవ్వలేదు ప్రభు అని అడిగితే ఒకటే చెప్తాను కానీ, కొంచెం నువ్వు మెచ్యూర్ అవ్వాలరా అప్పుడు ఇస్తానంటాడు. కొంచెం అభ్యాసం పొందాలి, ఎక్సర్సైజ్ చేయాలి, భక్తిలో ఇంకొంచెం సరళత రావాలి, నీలో నీ మాట తీరు మారాలి, నీ ఆధ్యాత్మిక స్థితిలో ఇంకొక మెట్టు ఎదగాలి, భక్తులు ఇంకొక అడుగు రావాలి, ఇంకొంచెం డెవలప్ అవ్వాలి. అలా అయితే అప్పుడు ఇస్తాడట. మీరు అభ్యాసము పొందాలని వెయిట్ చేయిస్తారట ఇవన్నీ. నేను అడుగుతాను ఒక మాట, మీరు ఏదైనా ఎదురు చూస్తున్నారా దేవుళ్ళలో? అది ఎందుకు ఇవ్వట్లేదో తెలుసా? మీరు ఇంకా నలగాలి, మీ ఆధ్యాత్మిక విలువలు ఇంకొంచెం బాగా అవ్వాలి, మీరు ఆ ఆధ్యాత్మిక స్థితిలో ఇంకొక మెట్టు ఎదగాలి, మీ భక్తిలో ఇంకొంచెం సరళత రావాలి, మీరు నిలబడి మాట్లాడుతున్నప్పుడు మీ మాటలు కొంచెం ఆధ్యాత్మికంగా ఉండాలి. అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు చెప్పండి, దేవుడే ఇస్తాడు. నరులు అభ్యాసము పొందవలనని దేవుడు వారికి పెట్టిన కష్టానుభవాన్ని చూచాను నేను. చూడండి 11వ వచనం, దేవుని కాలమందు అది చక్కగా జరుగునట్లు దేవుడే సమస్తాన్ని ఆయన నియమించాడు. దేని కాలమందు అది చక్కగా జరుగుతుందట. దేవుడు పెడితే ఎలాగా చక్కగా జరుగుతుందట. మనం తెచ్చేసుకుంటే గొడవలు అయిపోతాయట. ఒక ఆయన లవ్ చేసి పెళ్లి చేసుకున్నాడు, పెళ్లి కూడా చేసుకోలేదు, ఇంటికి తీసుకొచ్చుకున్నాడు ఆ అమ్మాయిని. వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్నలు ఎంత బాగా చూసుకునేవాడు. అసలు వాళ్ళ అమ్మని కానీ వాళ్ళ నాన్న కానీ బయట కాలు ఎట్టించేవాడు కాదు, కారు వేసుకుని తీసుకెళ్ళేవాడు అక్కడ తీసుకెళ్ళి. ఇప్పుడు ఆవిడ వచ్చింది, ఎవరో వచ్చిన తర్వాత ఇంట్లో పరిస్థితులు ఎలా ఉంటాయి తెలుసు కదా మీకు. వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న సరిగ్గా చూస్తలేదట, సరిగ్గా భోజనం కూడా పెట్టట్లేదు. ఇప్పుడు దేని కాలం ఉందో అది చక్కగా జరగాలని దేవుడు నిర్ణయిస్తాడు. దేవుడు నిర్ణయించినట్టు మనోడి పెళ్లి జరిగి ఉంటుంది అనుకో, చెప్పండి, దేవుడు యథార్థవంతుడు కదా, ఏం కసాయుడు కాదు కదా, మనందరిని ప్రేమించాడు కదా, వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్నను ప్రేమించాడు కదా, వాళ్ళందరినీ బాగా చూసుకునే గొప్ప భార్యను ఇచ్చేవాడు. కానీ ఈలోపు మనోడు కష్టపడి, చెప్పండి, కష్టపడి మంచిది తర్వాత దొరకదేమోనని ముందే ఆయాసపడి ప్రయాసపడి మాట్లాడుతున్నారు మీరు, తెచ్చేసుకున్నాడట. ఇప్పుడు దేని కాలమందు అది జరగాలని చక్కగా దేవుడు ఎలా నిర్ణయిస్తాడట, కానీ మనుషులు మాత్రం అది జరగనివ్వరు అనమాట. సో అలా దేవుడు నిర్ణయించినప్పుడు చదువుగా మాట 11 వచ్చిన, దేని కాలమందు అది చక్కగా నుండినట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు. దేవుడే నియమించాడు. ఆయన శాశ్వత కాల జ్ఞానాన్ని నరుల హృదయంలో వదిలేశాడు. ఇదంతా తెలుసుకోవాలని, ఎందుకు లేట్ చేస్తున్నాడో తెలుసుకోవాలని ఆ శాశ్వత కాల జ్ఞానాన్ని కూడా ఇచ్చాడట. కానీ మనకు అర్థమవుదట. చదువుదాం మాట, దేవుడు చేయు క్రియలను పరిశీలనగా తెలుసుకున్నటకు మనకి ఎందుకు అర్థం అవట్లేదు? దేవుడు చేసే క్రియలు అర్థం అవట్లేదట మనిషికి. చిన్న బొరలు అర్థం చేసుకునే మనసు ఇచ్చిన దేవుడు ఎందుకు లేట్ చేస్తున్నాడో అర్థం అవట్లేదట. అందుకు ఆయన మాట చెప్పాడు 12వ వచనంలో, కావున సంతోషంగా ఉండడం కంటే తమ బ్రతుకును సుఖముగా వెళ్ళబొచ్చడం కంటే శ్రేష్టమైనది ఏదీ లేదట, నరులకి వేలైనది ఏదీ లేదట, శ్రేష్టమైనది లేదట. ఎలా ఉండాలట? సంతోషంగా సుఖంగా ఉండాలట. సోదరం చెప్పండి, ఎలా ఉండాలి చెప్పండి? సంతోషంగా సుఖంగా. మిమ్మల్ని ప్రశ్న అడుగుతాను, అమ్మ మీరు సంతోషంగా ఉన్నారా? సుఖంగా ఉన్నారా? ఏ టైంలో ఏది జరగాలని దేవుడు వదిలేశారనుకో మీరు, చెప్పండి, సంతోషంగా సుఖంగా ఉంటారు. మనకి నెమ్మది ఎప్పుడు ఉండదో చెప్పనా? మనకు అందరి వాటి వైపు మనం అడిగేస్తే ఉంటుంది. ఇప్పుడు నాకు అందుకలేదు అనుకోండి, నేను కష్టపడి ఇక్కడే కాళ్ళు ఎత్తి అందించుకుంటున్నాను అనుకో, అప్పుడు కష్టం, అప్పుడు దుఃఖం. దేని కాలంలో అది దేవుడే అందిస్తానన్నాడు అనుకో, ఇంకెందుకు బాధ? సుఖముగాను ఎలా ఉండాలట? సంతోషముగాను ఉండాలట. అందరి వాటి వైపు పరిగెడితే మనలో సుఖం ఉండదు, చెప్పండి, సంతోషం ఉండదు,
దేవుడు నీకు ఆ సుఖాన్ని సంతోషాన్ని ఒక నిర్ణయ కాలమందు ఇస్తాడు. అప్పటి వరకు వెయిట్ చేయాలట. మళ్ళీ 13వ వచనంలో ఒక మాట చెప్తున్నాడు చూడండి, ప్రతివాడు అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టార్జితము వలన సుఖమును పెంచుట దేవుడిచ్చే బహుమానం. ఇందాక మీరు ఏం చదివారు? అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టార్జితం వల్ల సుఖపడడం దేవుడు మనకిచ్చే మేలట. ఏంటది? ఎక్కడైనా ఏం చదివాం చూడండి ఒకసారి. అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టార్జితము వలన సుఖం అనుభవించుట దేవుడు మనకిచ్చే బహుమానం. స్తోత్రం చెప్పండి. 2 చోట్ల చూసారు ఈ మాట. ఏంటది? భోజనం చేసి సుఖంగా మంచినీళ్ళు తాగేసి పడుకోవడం ఎవరిచ్చింది? అది మేలు. ఎవరు చేసిన మేలు? అది బహుమానం. ఎవరిచ్చిన బహుమానం? ఇప్పుడు కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యం, గర్భఫలం దేవుడిచ్చే ఎవరివ్వాల బహుమానం? మన IVF ఫెర్టిలైజర్ దగ్గర తిరిగినా, ఫెర్టిలిటీ దగ్గర తిరిగినా వాళ్ళు ఏం పిల్లల్ని ఇవ్వలేరు. శారా అబ్రహాంని అడిగినప్పుడు నాకు పిల్లలు కావాలని అబ్రహాం ఏమన్నాడు? నేను దేవుడికి ఏమన్నా మారుగా ఉన్నానా? పిల్లల్ని ఇవ్వడానికి నేను అన్న దేవుడినా అన్నాడు. ఎవరివ్వాలి పిల్లలు? దేవుడు ఇవ్వాలి. ఈలోపు మనం కంగారు పడిపోవాల్సింది ఏమి? అందులోకి దేవుడు ఏ కాలంలో నిర్ణయించాడో ఆ కాలాన్న తగిన సమయమందు తగిన వారిని తగిన రీతిగా దేవుడు మనకి ఇస్తాడు. ఈలోపు కంగారు పడిపోకూడదట. కాబట్టి అన్నపానములు పుచ్చుకొనుట కంటే, ఇప్పుడు చదవండి అన్నమాట, అన్నపానములు పుచ్చుకొనుట కంటేను తన కష్టార్జితము వలన సుఖపడుట కంటేను దేవుడిచ్చే బహుమానం ఇంకోటి లేదట. మీరు 2 సార్లు చదివారు ఈ మాట. ఫస్ట్ ఏమని చదివారు? దేవుడిచ్చే మేలు ఇదే అని చదివారు. రెండోది ఏం చదివారు? దేవుడిచ్చే బహుమానం ఇదే అని చదివారు. 3వ మాట చూద్దామా? 3వ మాట 5వ అధ్యాయం 18వ వచనం. 5వ అధ్యాయం 18వ వచనం. మరియు కోరదగినదే గాను చూడముచ్చటి అయినది గాను నాకు కనబడినది అది ఏదనగా, దేవుడు తనకు నియమించిన ఆయుష్కాల దినములన్నీ, దేవుడు మనకు నియమించిన ఆయుష్కాల దినములన్నీ ఒకడు అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టార్జితం అంతటి వలన క్షేమముగా బ్రతకడం భాగ్యం అంట. స్తోత్రం చెప్పండి. గట్టిగా చెప్పాలా? మనకి భాగ్యం ఏదో తెలుసా? అన్నపానములు పుచ్చుకొని మన కష్టార్జితము వలన సుఖముగా బ్రతకడం, క్షేమముగా బ్రతకడం భాగ్యం మన జీవితాల్లో. ఎవరిస్తారు? అది దేవుడు ఇస్తాడు. దాని కింద చదవండి, ఇంకో మాట ఉంది 19వ వచనంలో. దేవుడు ఒకనికి ధనధాన్య సమృద్ధినిచ్చి దాని యందు తన భాగ్యము అనుభవించుటకు అన్నపానములు పుచ్చుకొనుటకును తన కిష్టార్జితమందు సంతోషించుటకును దేవుడే వీలును కలగజేస్తాడో. అంటే తినాలని ముందు పెట్టేశాడు. తినాలని వీలు కలుగజేసేది ఎవరో? సోదరం చెప్పండి. నిద్రపోయే వాళ్ళు చెప్పండి. వెరీ గుడ్. ఓ మాట చెప్తానే, చివరి మాట ఇది. ఇంకెక్కువ సేపు తీసుకో, నాకు 5 నిమిషాలు ముగించేస్తాను. మీ జోబులో డబ్బులు ఉన్నాయండి 500 రూపాయలు. ఈ 500 రూపాయలకి మీరు మంచి బిర్యానీ కొనుక్కుని తినొచ్చండి. కానీ అదే బిర్యానీ కొనుక్కుని తింటే డాక్టర్ గారు చచ్చిపోతామని చెప్తాడండి. మనం చెప్తాడా? ఎప్పుడు చెప్తాడు? గ్యాస్ట్రైటిస్ వచ్చేసి పొట్టంతా ఇంత లావు కూపోయి డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఏమంటాడా? నువ్వు అర్జెంటుగా బిర్యానీ మానే, బిర్యానీ తింటే గమ్ముని చచ్చిపోతామని చెప్పాడు. ఇప్పుడు 500 రూపాయలు ఉంటాయి, తినాలని మనసులో అవుతుంది, కానీ తినగలమా? తినలేదు. స్వీట్ ఉంటుందండి మన ముందు, స్వీట్. అదంటే నీకు చాలా ఇష్టం, ఏ కలాకండ, ఏ కాజా. కానీ డాక్టర్ గారు స్వీట్ తింటే చచ్చిపోతామని చెప్తారు. ఎప్పుడు? కాళ్ళు 2 ఇంత లావుకుపోయి చెప్పండి, ఆయాసం వచ్చేసి కళ్ళు తిరిగిపోయి పడిపోతూ ఉంటే చెప్పండి, డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే టెస్ట్ చేసి షుగర్ ఫ్యాక్టరీ ఉంది బాబు నీ కడుపులో, జాగ్రత్తగా ఉండు, స్వీట్ తిన్నావు అనుకో గమ్ముని చచ్చిపోతామని చెప్తాడు. అప్పుడు స్వీట్ మన కళ్ళ ముందు కనబడినా మనకు ఒక వైరాగ్యం కలుగుతుంది. ఏమని? తిన్నాం. భోజనాలు బంతిలో కూర్చున్నప్పుడు బిర్యానీ వేసినప్పుడు నాకు ఎంత పెట్టండి అనేవాళ్ళు లేరండి ఇందులో. అంతే, అందరూ ఇంతకు పడిపోయారు. ఎందుకు చెప్పండి? విన్నారు? చెప్పండి ఎందుకు? జీవిత పరమార్థం అంటే ఇదే. నేనేదో చెప్పి గొప్పకి వెళ్ళిపోవడం కాదు, మీతో ఈ మాటలు చెప్పించాలి. మీకు ఆ గ్రహింపు రావాలి. ఇంతే. స్వీటా తినకూడదు, షుగరు. ఆయిలా తినకూడదు, బీపీ. కారమా తినకూడదు, బీపీ షుగర్ ఉన్న వాళ్ళు ఆయిల్ తినకూడదు, స్వీట్ తినకూడదు, ఏమీ తినకూడదు, బిర్యానీ అసలు తినకూడదు. ఒక ఆయన అంటాడు,
ఎందాక తిన్నాను బ్రదర్, ఇంకొద్దు, మజ్జిగ వేసుకుని తినేసి వెళ్ళిపోతాం. ఎందుకు అంత కర్మ, మజ్జిగ వేసుకుని వెళ్ళిపోవాల్సిన కర్మ. ఒక ఆయన ఉన్నాడండి మా ఇంట్లో, గంజి అడుగుతాడు. గంజి తినాల్సిన కర్మ ఏంటి చెప్పండి నాకు, మీరు చెప్పండి. నోటికి సరిగ్గా పులప తగిలితే ఎంత బాగుంటుంది. నోటికి సరిగ్గా చేపలు కూడా తగిలిసింది అనుకోండి, భలే ఉంటుంది. నాలుగు భలే రాణి అంటది. స్వీట్ తగిలితే రాణి అంటది. బిర్యానీ లాంటి రుచులు, చికెన్ తగిలితే రాణి అంటది. కానీ ఇప్పుడు వద్దు అంటున్నాడు. ఎందుకు చెప్పండి? దేవుడు మన ముందు తినడానికి మనం పెట్టుకున్నా తినడానికి దేవుడు ఇవ్వాలా. ఏమి ఇవ్వాలా? ఆ మాట చూడండి ఎంత బాగుందో. దేవుడు ఒకడికి ధనధాన్య సమృద్ధిని ఇస్తాడట. నీకు ఇచ్చాడా? ఇచ్చాడు. నీ ఇంట్లో ఉన్న బియ్యపు డబ్బా ఫుల్గా ఉంది కదా, బియ్యం ప్యాకెట్ 25 కేజీల ప్యాకెట్ మొన్న తెచ్చుకున్నాం, అది ఫుల్గా ఉందా? ఎవరిచ్చారు? ఇచ్చాడు. ధనధాన్య సమృద్ధిని ఇచ్చి దాని యందు తన భాగము అనుభవించుటకు, అన్నపానాలు పుచ్చుకోవడానికి, తన కష్టార్జితమందు సంతోషించడానికి వీలు కలగజేయాలట. ఎవరో నీకు భోజనం పెట్టినోడు కాదు, నీ ముందు వండి పెట్టిన నీ భార్య కాదు, నీ భర్త కాదు, తెచ్చిపెట్టేసిన పెద్ద ఆయన కాదు. ఎవరు వీలు కలగజేయాలి? దేవుడే వీలు కలగజేయాలి. తినే ఆ యోగ్యత ఎవరివ్వాలి? దేవుడు వీలు కలగజేయాలట. అప్పుడు ఆయన చెప్పినట్టు ఆ స్థితి దేవుని ఆశీర్వాదం వలన కలిగిందని అనుకోవాలట. స్తోత్రం చెప్పండి. బాబా ఎంత బాగుందండి ఈ మాట. అలా తినేస్తున్నాం అంటే వెనకాల ఒక మాట తలుచుకోవాలి మనం ఈ మాట. ఆ స్థితి దేవుని ఆశీర్వాదం వల్ల కలిగిందని అనుకోవాలట. ఎంతమంది భోజనం చేయడానికి ప్రార్థన చేసుకుంటారో నాకు తెలియదు, కానీ మనకి ప్రార్థన చాలా షార్ట్ కట్లో ఉంటుంది. అక్కడ ఎప్పుడెప్పుడు ప్రార్థన చేసుకుంటాం మనం చెప్పండి? భోజనం చేసేటప్పుడు, చెప్పండి, పడుకునేది. ఈ రెండే. చాలా మంది జీవితాల్లో ప్రార్థన అక్కడే అయిపోతాయి. ఇంకా దౌర్భాగ్యం ఏంటంటే పడుకుని పడక గది మీద ప్రార్థన చేసుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. అదో భయం, ప్రార్థన చేసుకోలేదనే మనసు పీకెత్తది, దేవుడు తిడతాడో కొడతాడనే భయంతో తలగడ మీదే తలెట్టేసి పడుకుని ప్రార్థన చేసే వాళ్ళు ఉంటారు కొంతమంది. మంచం మీద మోకాళ్ళు వేసుకునే వాళ్ళు ఉంటారు కొంతమంది. అంత కర్మే? కిందకి దిగవచ్చు కదా, కింద మోకాళ్ళు వేయచ్చు కదా. అంత కర్మే? ప్రార్థన చేసుకుని దీవించి ఆశీర్వదించు, ఇది కడుపులోకి వెళ్ళిపోయినప్పుడు అరగ చేసి, ఇది ఒకటేనా ప్రార్థన? దానికంటే ముందు చేయాల్సిన ఒక విలువైన ప్రార్థన ఉంది. ఏంటో తెలుసా? ఈ ధనధాన్య సమృద్ధిని ముందుకు వచ్చింది. ఇది తినే ఆశీర్వాదం ఎవరిచ్చారు? ఈ తినగలిగే యోగ్యత ఎవరిచ్చారు? ఇప్పుడు చెప్పండి. భోజనం చేసే ముందు ఒక అరగంట ప్రార్థన చేయాలి. ఒక ఆయన భోజనం చేసే ముందు కరెక్ట్గా ప్రార్థన స్టార్ట్ చేశాడు. అవుతలేదు ప్రార్థన, ఆకలి హత్తుంది, ఎప్పటికీ అవదే. అసలు చాలాసేపు తర్వాత అనిపించింది అనవసరంగా ఇచ్చిన ప్రార్థన ఏం చేసినా బాగున్నాను. కానీ కరెక్ట్గా చెప్పనా, అదే రైట్ ప్రార్థన. సోదరం చెప్పండి. ఎక్కడ ఎక్కువ ప్రార్థన చేయాలి తెలుసా? భోజనం చేసే ముందే. ఎందుకో తెలుసా? స్వీట్ తినేస్తున్నావు నువ్వు గేదెలాగా, పాలు తాగేస్తున్నావు నువ్వు గేదెలాగా, పెరుగు తాగేస్తున్నాను లీటర్ పెరుగు తాగేస్తావు. చాలా మంది పెరుగు కూడా తాగలేరు తెలుసా? ఫ్యాట్ ఉన్న వాళ్ళు మనకులాగా మంచి పాలు, గేదె నుండి వచ్చిన పాలు, ఇప్పుడైతే పాలు దొరకట్లేదు బయట. నిజంగా స్వచ్ఛమైన పాలు ఉంటుంది చూసారా, ప్యాకెట్ పాలు కాకుండా, అవి ఆ పెరుగు తినకూడదట. పాస్చరైజ్డ్ పెరుగు పాలు మాత్రమే తినాలి, తాగాలట. ఎవరో కొంతమంది స్పెషల్ ఉంటారు, వాళ్ళు ఆర్ట్ జోబులు ఉన్న వాళ్ళు తినకూడదు, గమ్ములు చచ్చిపోతారు. మీలో ఎవరైనా ఉంటే మీకు మాట, అదేంటంటే మీరు గేదె నుండి అప్పుడే తీసిన పాలు తీసుకొస్తారు కదా, అవి అప్పుడే తీసుకొచ్చిన పాలు నుండి మీరు పడతారు కదా పెరుగు, అవి గుండె జబ్బులు ఉన్న వాళ్ళు తగ్గించాలట. వీళ్ళు ఏం తినాలో తెలుసా? ప్యాకెట్ పాలు ఉంటాయి, అందులో ఇవన్నీ తీసేస్తారు, నెయ్యి వెన్న తీసేసి ఓన్లీ నీళ్లు లాంటి తెల్లగా ఉన్న పాలే మనకి ఇస్తారు, అయ్యే తాగాలట. ఇప్పుడు అవి తాగేస్తున్నావు నువ్వు కదా, ఆ పెరుగు తినేస్తున్నాం, స్వీట్ తినేస్తున్నాం, బిర్యానీ తినేస్తున్నాం, చికెన్ తినేస్తున్నాం, చికెన్ వదిలేస్తే మటన్ తినేస్తున్నాం, మటన్ వెనకాల ఇంకా పెద్ద పెద్ద కూరలు తినేస్తున్నాం చికెన్ లేకుండా. సో ఇలా తినేస్తున్నాం అంటే ఎవరి సెలవది? ఇప్పుడు భోజనం చేసి ముందు కూర్చుని ప్రార్థన చేయాలి, నువ్వు అరగంట చేసినా పర్లేదు, తప్పులేదు అసలు. ఆ ప్రార్థనలో దేవుడు ధనధాన్య సమృద్ధిని ఇచ్చాడు, చెప్పండి, తినగలిగే భాగ్యాన్ని ఇచ్చాడు. అది మాత్రం గుర్తెట్టుకోవాలి. ఇంకో మాట చదువుదాం. అదే ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయం 13 వచనం. ఇదే చివరి మాట, చాలాసేపు నుంచి చెప్తున్నావు చివరి మాట అని, అవుతలేదు ఇంకా. 8వ అధ్యాయం 13 వచనం. భక్తిహీనుడు దేవుని సన్నిధి, 13 వచనమే కదమ్మా, 13 వచనం. భక్తిహీనులు దేవుని సన్నిధిని భయపడరు కనుక వారికి క్షేమము కలగదని, వారు నీడ వంటి దీర్ఘాయువును పొందకపోదురని నేను ఎరుగుదును. వ్యర్థమైనది మరి ఒకటి సూర్యుని క్రింద జరుగుతున్నది నాకు కనబడింది. 14 వచనం. అది ఏమనగా
భక్తిహీనులకు జరిగినట్టుగా నీతిమంతులకు జరుగుతుంది. సోదరం చెప్పండి గట్టిగా, అందరూ చెప్తే ముగించేస్తాను. ముగించే ఇంక సోల్ అన్న వాళ్ళు గట్టిగా చెప్పండి. చాలా నీ ఆసక్తి గొప్పది. నేను ఎక్కడికి వెళ్ళి నేను సేపు వాక్యం చెప్పలేదని. వినేవాళ్ళు ఉన్నప్పుడు చెప్పబోతే తప్పు ఎవరు చెప్పండి? చెప్పండి, నాదేనా? అందుకే చెప్తున్నాను ఈ మాట. 40 నిమిషాలు, 50 నిమిషాలు, అంతకంటే ఎక్కువ ఎప్పుడు చెప్పలేదు. ఒక గంట లేదా గంట 20 నిమిషాలు గట్టిగా మా చర్చిలో. మా వాళ్ళు అయితే అలాగా ఇంకా అలా వింటానే ఉంటారు. ఎంతసేపు చెప్పిన సాల్లా కూర్చోరా అన్న ఎవరన్నారు, అదేంటి అర్థం అవుతుంది. ఇది ఎవరిచ్చారు చెప్పండి? దేవుడు ఇచ్చారు. మీరు వింటున్నారు కనుక చెప్తున్నాను, నేను తిట్టుకోతే. చివరి మాట ఇది, ఇంక చదివించను. నీతిమంతులకి ఎలాగ జరుగుతుందో భక్తిహీనులకు కూడా అలాగే జరుగుతుందట. ఉదాహరణ చెప్తాను మీకు. మా నాన్నమ్మ గారు ఒక ఆవిడ ఉన్నారండి. ఆవిడ చాలా భక్తిపరురాలు. ఆవిడ ఒకరోజు బండి మీద వెళ్తున్నప్పుడు భయంకరమైన యాక్సిడెంట్లు చనిపోయారు. మా బావగారు వాళ్ళ అమ్మగారు ఆవిడ. చాలామంది ఏమనుకుంటారంటే దేవుడు చంపేయడరా అనుకుంటారు. అంటే అలాంటి చావు భక్తిపరులో ఎవరికి రాదని అనుకుంటారు. కానీ భూమి మీద అలా జరగదట. ఇవన్నీ చూసి సొలొమోను అంటున్నాడు, నీతిమంతులకి ఎలా జరుగుతుందో చెప్పండి, భక్తిహీనులకు కూడా అలాగే జరుగుతుందట. మీకు ఒక్క మాట నేను చూపిస్తాను చూడండి. ఇదే ప్రసంగి గ్రంథం, ఇదే ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం 16వ వచనం చివర. 2వ అధ్యాయం 16వ వచనం చివర. జ్ఞానులు మృతి నొందు విధమెట్టిదో చెప్పండి, భక్తిహీనులు బుద్ధిహీనులు మృతి నొందు విధము కూడా అట్టిదే. జ్ఞానులు మృతి నొందు విధమెట్టిదో చెప్పండి, భక్తిహీనులు బుద్ధి లేని వాళ్ళు చచ్చిపోయి విధము కూడా అట్టిదే. ఎలా చూడండి, మాట చెప్తాను. మనం ఎలా చచ్చిపోయామన్నది కాదు, మరణం అనేది ఒక ఎడబాటు లాంటిది. దేనికి? శరీరానికి, ఆత్మ. ఇదో మలుపు లాంటిది. ఆ మలుపు మనం ఎలా అయినా తిరగచ్చు. గొప్ప గొప్ప భక్తులండి కిడ్నీ ఫెయిల్ అయిపోయి చచ్చిపోయారు. గొప్ప భక్తులండి హింసిస్తే చచ్చిపోయారు. గొప్ప భక్తులండి క్రూర మృగాలు తినేస్తే చచ్చిపోయారు. గొప్ప భక్తులండి రంపాలతో కోయబడి క్రూరంగా హింసించి చంపేస్తే చచ్చిపోయారు. ఇప్పుడు వీళ్ళందరూ భక్తిపరులా కాదా? భక్తిపరులు. ఒకటి మరణాన్ని చూసి ఈడు చెడ్డోడు, ఈడు మంచోడు అని మనం ఎప్పటికీ నిర్ణయించింది. కానీ ఈ భూమి మీద చూసినప్పుడల్లా మనకు అనిపిస్తుందట ఆడే బెటర్ నాకంటే అనుకుంటామట. అలా చూసినప్పుడు సొలొమోను గారికి కొంతమంది కనపడ్డారట. ఈడేంటి, 90 సంవత్సరాలు వచ్చాయి, స్వీట్ తినేస్తున్నాడు, బిర్యానీ తినేస్తున్నాడు. నాకు 60 సంవత్సరాలు వచ్చాయి, నేను స్వీట్ తినకూడదు, బిర్యానీ తినకూడదు. ఆడికి 90 సంవత్సరాలు వచ్చాయి, ఒక్క హాస్పిటల్కి వెళ్ళడం. నేనున్నానా? నేను వారానికి ఒకసారి హాస్పిటల్కి వెళ్ళకపోతే చచ్చిపోతాను. ఆడు ఒక్క మందు మింగడం. నాకు వారానికి 60 టాబ్లెట్ ఇచ్చే డాక్టర్ గారు. అందులో పొద్దున 3, సాయంత్రం 3, పడుకునే ముందు 3, తెల్లవారుజామున 3, ఇవన్నీ వేసుకోపోతే ఉండలేను. మీకు తెలుసా, మనం జబ్బు కోసం వేసుకునే మందులు 2 ఉంటాయి. అందులో ఈ మందులు వేసుకున్నాం కదా, ఈ మందుల వల్ల మన బాడీలో రియాక్షన్స్ వచ్చేస్తాను. ఇంకో 2 మందులు వేసుకుంటాం. ఇలా మన బాడీ నిండా ఏం వేస్తాం చెప్పండి? మందులు వేస్తాం. ఇలా మందులు వేసుకునే వాళ్ళందరూ మందులు వేసుకోలేని వాళ్ళు చూసి ఏమనుకుంటారు చెప్పండి? చెప్పండి, ఆడే బెటర్ నాకంటే అనుకుంటారు. అక్కడ ఏ భక్తి లేనోడు, ఏ రోజు ప్రార్థనకి రానోడు, అసలు ప్రార్థన చేయలేనోడు, చర్చికి రాలేనోడు, మారు మనసు లేనోడు, బయట గంజాయి, ఈ తాగుబోతులు, ఈ వ్యసనానికి అలవాటు పడిపోయినోడు ఎవడైనా మీకు తారసపడ్డాడు అనుకోండి, ఆయన్ని చూసి మీరు ఏమనుకుంటారో నిజంగా చెప్పండి. నాకంటే ఆడే బెటర్ అనుకోండి. సొలొమోను దాన్ని చూసి అనుకుంటున్నట, నీతిమంతు మృతి విధమెట్టిదో భక్తిహీనుడు మృతి నొందు విధము కూడా అట్టిదే. ఒక బుద్ధి లేనోడు చూసి ఈ బుద్ధి లేనోడికి జరిగినట్టే నాకు కూడా జరుగుతుంది అని అనుకోకూడదట. ఆయన అంటాడు, చివరిగా ఒక సారాంశాన్ని ఇచ్చాడు 15వ వచనంలో, అన్నపానములు పుచ్చుకుంటు కంటే అన్నపానములు పుచ్చుకొని సంతోషించుట కంటే మనుషులకు లాభకరమైనది ఇంకోటి లేదట. ఆడికి జరిగినట్టు నీకు జరిగినా చెప్పండి, నీకు జరిగినట్టు ఆడికి జరిగినా ఇలా జరగాలని ఎవరు నిర్ణయిస్తారు? ఇవన్నీ ఎవరు చూసుకుంటారు? ఈ భూమి మీద కృప చూపించచ్చు, నీతి న్యాయములు జరిగించుచున్న దేవుడే ఇవన్నీ చేస్తాడు. కాబట్టి నీ పని ఏంటో తెలుసా? అన్నపానములు పుచ్చుకొని చెప్పండి, ఆ రోజు నువ్వు సంపాదించుకున్న దాని వల్ల కొంచెం తినేసి మనశ్శాంతిగా పడుకోవడం దేవుడిచ్చే మేలు. తర్వాత మాటలు మనం చదివాం బహుమానం, తర్వాత ఆయన ఇచ్చే భాగ్యం, తర్వాత చదివాం ఆశీర్వాదం, ఇప్పుడు చదివాం లాభకరం మన జీవితాన్ని. ఎన్నిసార్లు చూసాం ఈ మాట?
జీవిత పరమార్థాన్ని నేర్పించే ఒక గొప్ప తత్వవేత్త 5 సార్లు ఈ మాట చెప్పాడంటే ఆ మాటకి ఎంత విలువ ఉంటుందో చూడండి. కానీ మనం దీన్ని పెడచెవి పెట్టేశాం. చివరికి ఒక మాట చెప్పి ముగించేస్తాను. ఒక ఉదాహరణ, కాకినాడ వెళ్తాం మనం. కాకినాడ వెళ్ళే ముందు మనకు ఒక ఫ్లైఓవర్ కనబడుతుంది. ఆ ఫ్లైఓవర్ మీద పడుకున్న వాళ్ళని చూస్తాం అప్పుడప్పుడు. మనం వాళ్ళ దగ్గర దుప్పడం ఉండదు, ఉంటుందా? దిండు ఉండదు, ఉంటుందా? పరుపు ఉండదు, ఉంటుందా? డబుల్ కట్ మంచం ఉంటుందా? 6 మంచం ఉంటుంది, ఇది ఉండదు. పడుకుంటారా? పడుకుంటారు. కానీ ఎంత ప్రశాంతంగా పడుకుంటాడంటే అన్నాడు, ఆ దోమల తేలిపట్లో పట్టేస్తాయండి, కానీ ప్రశాంతంగా నిద్రపోతాడు లేదా? మనం 7ంటికి వెళ్తున్నా పడుకుని ఉంటాడు, పరకం కప్పేసుకుని. ఆ నిద్ర ఎవరిచ్చారు చెప్పండి? ఎవరిచ్చారు? ఇప్పుడు మీరు నిజంగా చెప్పేస్తారు దేవుడే ఇచ్చాడు. మీకు ఒక్కో రోజు నిద్ర పట్టగా 2 అయిపోయి 3 అయిపోయి మనశ్శాంతి లేకుండా అలా మేడగది మీద ఎన్ని రోజులు తిరగలేదు మీరు చెప్పండి? రోడ్డు మీద ఎవడన్నా ఫోన్ చేస్తే పోయిన టైంలో మాట్లాడదామని అనుకునే వాళ్ళు ఎంతమంది ఇందులో? దెయ్యాల్లో ఎవడన్నా మా ఇంటికి వస్తే పోని కూర్చొని వాళ్ళతో మాట్లాడదామని అనుకునే వాళ్ళు ఎంతమంది ఇందులో? నిద్ర పట్టక ఆ మంచం మీద ఇటు అటు దొరలాడి సిరాకు వచ్చి కాసేపు లేచి నుంచి మంచినీళ్ళు తాగి, ఎన్నిసార్లు తాగారు మీరు మంచినీళ్ళు ఆ రాత్రి నిద్ర పట్టకపోతే? ఇప్పుడు నిద్ర ఎవరి వశం? ఎవరివ్వాలి? అమ్మ, తినడం, దాన్ని అరిగించుకోవడం, సుఖంగా నిద్రపోవడం ఎవరి చేతిలో ఉంది? అంటే ఈ భూమి మీద మనం కష్టపడి ప్రయాసపడి పరిగెత్తడం వ్యర్థం అట. అందుకే ఆయన అంటాడు, వ్యర్థము సమస్తము వ్యర్థం. మరి ఏది నిలుస్తుంది నిత్యం? దేవుడే నిలుస్తాడు. దేవుడిచ్చే ఆశీర్వాదమే నిలుస్తుంది. అదేంటో తెలుసా? పరలోకము నుండి అనుగ్రహించబడేది శ్రేష్టమైన ప్రతి ఈవియు, సంపూర్ణమైన ప్రతి వరమును, పరసంబంధమైనదై చెప్పండి ఎక్కడి నుంచి వస్తాయి? జ్యోతిర్మయుడు తండ్రి యొద్ద నుండి వస్తాయి. దాని కొరకు ఎదురు చూడాలంట. ఇదే జీవిత పరమార్థం. సొలొమోను మనకు నేర్పించే గొప్ప పాఠం. దేవుడి మాటలు తన వినికిడిలో ఫలింపజేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సకల ఐశ్వర్యములకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలయ్యా. మీ ప్రేమ, మీ ఉచితమైన గొప్ప మా జీవితాల్లో గొప్ప భాగ్యం ఇచ్చారు. అన్నపానములు పుచ్చుకొనుట కంటే, మా కష్టార్జితం వల్ల సుఖపడుట కంటే మాకు మేలైనది లేదు. మీరిచ్చే బహుమానము లేదు. అది మేము నేను వద్ద నుండి పొందుకునే ఆశీర్వాదం అని మేము తెలుసుకున్నాం. విన్న మాట అపవాది ఎత్తుకుపోకుండా మా హృదయాల్లో పదిలిపరుచుకునే భాగ్యం ఇవ్వండి. దీనుడినైనా నన్ను దర్శించండి, కృప చూపించండి. విన్న ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకంలోకి తెచ్చుకోండి. మా ప్రభా, వృద్ధుల పట్ల, కుటుంబం గలవారి పట్ల, యవనస్తుల పట్ల నీవు అవలంబిస్తున్న తీరు, నీవు చూపిస్తున్న కృప చాలా గొప్పది, దొడ్డది. వ్యక్తిగతంగా నీ కృపను పొందుతూనే ఉన్నాం. నీ మేలుని మేము ఆస్వాదిస్తూనే ఉన్నాం. ఇలాంటి మేలుల గుండా, ఇలాంటి ఆశీర్వాదాల గుండా, ఇలాంటి నీ ప్రేమ గుండా మేము ప్రయాణం చేస్తూ ఉండగా అది ఎవ్వరికీ లేని భాగ్యమని నీవు మాత్రమే మాకు అనుగ్రహించావని గొప్ప కృతజ్ఞతతో నీ సన్నిధిలో గడిపే భాగ్యాన్ని మాకు ఇవ్వండి. కృప చూపించండి. సేవ చేస్తున్న సేవకుడు కొరకు ప్రార్థిస్తున్నాం, జ్ఞాపకం చేసుకో. ఇదే తాత్పర్యంతో మేము ఈ బోధన చేయునట్లు, ఇదే తాత్పర్యంతో మా బ్రతుకుని మేము వెళ్ళబుచ్చినట్లు, ఇదే తాత్పర్యంతో శ్రమ వెనక, కష్టం వెనక మేము నీ కొరకు నిలబడినట్టు మాకు నేర్పించండి. ఏమి ఉన్నా లేకపోయినా నీవే మా వెనక ఉన్నావని నేర్చుకుని ఈ గొప్ప పాఠం మా జీవితంలో మమ్మల్ని మరింత ఎత్తుకు తీసుకెళ్తుందని, మరింత ఆధ్యాత్మిక విలువలతో కూడిన మాటలను మా ద్వారా ప్రజలకు అందిస్తుందని బలము కలిగి, దట్టి కట్టుకుని, నడుము కట్టుకుని, నీ బైబిల్ చేత పట్టుకుని ఈ సంఘాన్ని నడిపించగలిగిన గొప్ప భాగ్యాన్ని సేవకులకు అనుగ్రహించండి. కుటుంబాన్ని దీవించండి. సేవకుల కుటుంబాన్ని ఆశీర్వదించండి. కృప చూపించండి. సేవను మరింత ముమ్మరంగా, మరింత బాధ్యతగా నడిపించటకు మీరు నేర్పించండి. ఎంతోమంది గొప్ప గొప్ప వ్యక్తులు వేసిన ఈ పునాది మీద, మాకంటే ముందు తరాల వారు వేసిన ఈ పునాది మీద మేము దీన్ని నడిపిస్తున్నామనే బాధ్యతాయుతంగా ఈ కార్యక్రమాన్ని నడిపించే భాగ్యాన్ని మాకెల్లరికూ దయచేయమని ఈ ప్రార్థన కుమారుడు మా ప్రియ రక్షకుడే